Good afternoon, everybody. The live streaming and recording, everything is started. So, over to Bhaskar sir, AMO sir. Yes, sir. Rename కావట్లేదు. Sir, just now I given. Okay, thank you. శంకర్ సార్ జైన్ అయ్యారా? లేదు సార్, జైన్ కాలేదు, అదే చూస్తున్నాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్. ఐ థింక్ వి విల్ బిగిన్ దెన్. వి విల్ బిగిన్. అజయ్, సార్ జైన్ అయ్యారు. సార్ శంకర్ సార్ జైన్ అయ్యారు. అందరికీ నమస్తే. సిద్దిపేట విద్యామిత్రకి స్వాగతం. గత వారం రోజులుగా మనం పిఏసి ఫేస్ ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అనే శీర్షికతో కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని నిర్వహించుకుంటున్నాము. మరి ఈరోజు ఫేస్ ప్రోగ్రామ్ లో భాగంగా సెషన్ 3ని వీక్షిస్తున్నటువంటి, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి జిల్లాలోని సమస్త ఉపాధ్యాయ బృందము, మండల విద్యాధికారులు, మండల నోడల్ ఆఫీసర్స్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్, టీజీబీవి స్పెషల్ ఆఫీసర్స్ మరియు ఇతర జిల్లా విద్యాశాఖ సిబ్బంది, గౌరవ డిఓ గారికి కూడా స్వాగతం పలుకుతూ, మరి నేటి ఈ సెషన్ 3ని ఉద్దేశించి చిన్న సందేశం ఇవ్వవలసిందిగా గౌరవ అడిషనల్ కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఓవర్ టు ఏసీ సార్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. అందరికీ నమస్కారం అండి. మన జిల్లా విద్యాధికారి గారికి, అలాగే నాతో పాటు జాయిన్ అవుతున్న ప్రోగ్రామ్ ఆఫీసర్లందరికీ, మండలాలను జాయిన్ అవుతున్న ఎంఈఓలు, ఎంఎన్ఓలు, సీనియర్ టీచర్లు, అధికారులందరికీ నమస్కారం. అందరికీ తెలిసినట్టే ఇది మన 4వ సెషన్లోకి వచ్చేసాం. మనం దాదాపు 2 వీక్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో వీఆర్ వెరీ క్లోజ్ టు ది హాఫ్-వే మార్క్. పోయిన వారం అంతా మనం ఒక చర్చ పెట్టుకోవడం జరిగింది. విద్య అనేది అప్గ్రేడ్ ఎందుకు చేయాలనేది మనం కర్టన్ రైజర్ సెషన్లో మాట్లాడడం జరిగింది. అందరూ ఒప్పుకున్నాం, దెర్ ఇస్ ఎ నీడ్ టు రిఫార్మ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ ద వరల్డ్ ఇస్ చేంజింగ్ అనేది ఒకటి గమనించడం జరిగింది. అది చూసిన తర్వాత సరే మారాలంటే ఎటువైపు మారాలి, ఆ మార్పును తీసుకొని రావాల్సింది ఎవరు అనేది రెండో చర్చ పెట్టుకోవడం జరిగింది. ఆ చర్చలో కూడా మనం 21st సెంచరీ లెర్నింగ్ స్పేసెస్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే మన కేంద్ర ప్రభుత్వం తెచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అయినా, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అయినా మనం బ్రీఫ్గా చూసుకోవడం జరిగింది. ఎందుకు ఇదంతా మనం చేస్తున్నామంటే, ఫస్ట్ ఓపెనింగ్ సెషన్లోనే మనం మాట్లాడడం జరిగింది. రేపు మన పిల్లలకి మనం ఎటువంటి ప్రపంచం ఇస్తున్నాం అనేది మనకి తెలీదు. అటువంటి తెలియని పరిస్థితిలో కూడా వాళ్ళకి అవసరమైన నిపుణ, అవసరమైన క్షమత ఇచ్చే మనం ప్రపంచంలోకి పంపించాలనేది ఒప్పుకున్నాం. అదొక్కటే కాదు, ఇలా చేయకపోతే రేపు వచ్చే సమాజంలో లోపాలు ఎప్పటికీ ఉండిపోతాయి, ఉండే అంతరాలు ఎప్పటికీ ఉండిపోతాయి. ఒక వెనుకబడిన కుటుంబం నుంచి ఒక పిల్లోడు ముందుకు వస్తే, ముందు ఎదగాలంటే చదువు ఒకటే వాళ్ళకి ఆ అవకాశాన్ని కల్పిస్తుంది అనేది ఆలోచన మనం పెట్టడం జరిగింది. సో ఇవన్నీ చర్చ పెట్టుకునేటప్పుడు ఈరోజు మనతో ఉన్న ఎమినెంట్ స్పీకర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, వాళ్ళ సమయాన్ని కేటాయించినందుకు, మనల్ని అందరినీ ఈ వచ్చే సంవత్సరాల్లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వందైనా రాష్ట్ర ప్రభుత్వందైనా అమలు ఎలా చేయాలి, కీలకమైన అంశాలు ఏంటి, అండ్ నా పర్సనల్ విజ్ఞప్తి మన స్పీకర్ గారితో ఈరోజు తన చాలా ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నారు కాబట్టి
చేయకపోతే ఏమవుతుంది కూడా ఒకసారి మాట్లాడుకుంటే ఆ భయం అనేది మన మనసులో ఎప్పటికీ ఉండాలి. బికాస్ వెన్ వీఆర్ ఇన్ పొజిషన్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ పాలసీ, ఇట్ ఈస్ గుడ్ టు బి పాజిటివ్, ఇట్ ఈస్ గుడ్ టు టాక్ అబౌట్ వై వీ షుడ్ డూ ఇట్. కానీ చేయకపోతే ఏమవుతుందనే భయం కూడా మనసులో పెట్టుకుంటే ఏనాడు కూడా మనం మన కర్తవ్యాన్ని, బాధ్యతల్ని మర్చిపోకుండా పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఈ మాటలతో ఐ వుడ్ రిక్వెస్ట్ భాస్కర్ గారు టు ప్లీజ్ టేక్ ద ప్రోగ్రామ్ ఫార్వర్డ్ అండ్ ఇంట్రడ్యూస్ అవర్ ఎస్టీమ్డ్ స్పీకర్ ఫర్ టుడే, అండ్ ఆల్సో పర్సనల్ థ్యాంక్స్ టు హిమ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్ అండ్ ఎడ్యుకేటింగ్ అవర్ టీచర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, మీరు ఇంత సమయం తీసుకొని ఈరోజు మన వీక్షకులను ఉద్దేశించి మెసేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 2 నిమిషాలలో నేను ఈరోజు స్పీకర్ని గౌరవ కలెక్టర్ గారి అనుమతితో ఈరోజు స్పీకర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అట్ ద సేమ్ టైం 2 నిమిషాలలో గత 2 సెషన్స్ లో డిస్కస్ చేసిన పాయింట్స్ నేను కూడా ఒకసారి మీతో బ్రీఫ్ గా డిస్కస్ చేస్తాను సార్. నౌ ఓవర్ టు మై స్క్రీన్. సో గత 2 సెషన్స్ లో మనం 21st సెంచరీ లెర్నింగ్ స్పేసెస్ ఎలా ఉండాలి, 21st సెంచరీ ఎడ్యుకేటర్ ఎలాంటి స్కిల్స్ ని కలిగి ఉండాలి, అతని మైండ్ సెట్ ఏ రకంగా ఉండాలి, అంతేకాకుండా 21st సెంచరీ ఎడ్యుకేటర్ ఎలాంటి వాల్యూస్ ని సస్టైన్ చేస్తూ ఎలాంటి లెర్నింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి అన్నది ఫస్ట్ సెషన్ లో డిస్కస్ చేసుకున్నాం సార్. సెకండ్ సెషన్ లో మనం శంకర్ సార్ మనకి ఎన్యూపి గురించి ఒక ఓవర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో 5+3+3+4 అనే ఒక స్ట్రక్చర్ ఎంత సైంటిఫిక్ గా డిజైన్ చేసుకున్నామో దాని ఒక పిల్లవాడి గ్రోత్ లో ఏ రకంగా అతని మైండ్ గ్రోత్ అనేది ఉంటుంది అన్నది దృష్టిలో పెట్టుకుని సైంటిఫిక్ గా ఏ రకంగా డిజైన్ చేసుకుందాం అన్నది చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఇందులో ఎన్ఈపిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కలోనియల్ మైండ్ సెట్ ని మనం దూరం చేయడము, ప్లస్ ఒక మోర్ ఇంక్లూజివ్, మోర్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయడము, ఎట్ ద సేమ్ టైం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కి మనం ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ, ఒక టీచర్ లర్నర్ గా కావాలి, పుస్తకాన్ని ట్రాన్సాక్ట్ చేయడం కన్నా కూడా లర్నర్ గా కావాలి, ఆ లర్నర్ గా అయ్యే క్రమంలో తన విద్యార్థిని కూడా సెల్ఫ్ లర్నర్ గా చేయాలి అన్న కాన్సెప్ట్ ని ఎన్ఈపి ద్వారా మనకి అందించడం జరిగింది సార్. ఇప్పుడు నేను షేర్ చేస్తున్నటువంటి పీడిఎఫ్ కూడా అందరికీ షేర్ చేయడం జరిగింది. ఇది ఇంటరాక్టివ్ పీడిఎఫ్ డాక్యుమెంట్. దీంట్లో యూట్యూబ్ లింక్స్ ఇవ్వడం జరిగింది, ఎవాల్యుయేషన్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది సార్. నౌ ఐ టేక్ ది ప్రివిలేజ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ మై టుడేస్ స్పీకర్. గత సెషన్ లో ఆల్రెడీ సార్ గురించి నేను బ్రీఫ్ గా చెప్పడం జరిగింది. ఈరోజు ఎక్కువ సమయం తీసుకోకుండా డాక్టర్ పి శంకర్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీ. వీరు చిల్డ్రన్ ఎబిలిటీ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ లో పిహెచ్డి చేసి ఉన్నారు. వీరు తెలంగాణ యూనివర్సిటీ, యూనివర్సిటీ అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ కి చైర్పర్సన్ గా ఉన్నారు. టిఎస్ ఎడ్సెట్ 2023కి ఎక్కువ కన్వీనర్ గా ఉన్నారు. అలాగే వీరి అధ్యక్షతన, వీరి ఆధ్వర్యంలో 6 నుండి 10వ తరగతుల వరకు టెక్స్ట్ బుక్స్ ని తయారు చేయడము అనేది జరిగింది సార్. వీరు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత అవార్డు తీసుకొని ఉన్నారు, వైస్ ఛాన్సలర్ అవార్డు తీసుకున్నారు. వీరు తన స్టూడెంట్స్ తో చాలా డీప్ కనెక్షన్ కలిగి ఉన్నారు. Sir, this is the brief about our today's speaker, sir. Now, I request our today's speaker, Dr. P. Shankar, sir, to please take over the session, sir. Welcome to the session, sir. Thank you so much for a brief introduction. Now, let us begin the today's session. I request our friend to share the PPT. And then Sir, voice కొంచెం break అవుతుంది సార్, కాస్త చూసుకోండి.
Yes, sir. Yes, sir. Yes, sir. So still voice break అవుతుంది. Why is it? Yes. Okay. I'll be joining with other 2 months. Let me try. Yeah. No, I'm admin scientist. Okay, their hands No, sir, not audible properly. not audible. I joined with other instrument also. Maybe you know, it makes sense. సార్ శంకర్ సార్, ఒకవేళ మీకు అక్కడ ఏదైనా ఇష్యూ ఉంటే మొబైల్లో నుంచి జాయిన్ కావండి సార్. మేము ఎలాగో ఇక్కడ నుంచి పీపీటీ షేర్ చేస్తున్నాం కాబట్టి ఇట్ మే బి కంఫర్టబుల్. Sir. But the voice దగ్గర ఇష్యూ ఉంది సార్. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ బట్ వాయిస్ దగ్గర ఇష్యూ ఉంది సార్. It seems there is a problem with the receiver, sir. The receiver. Now it's audible? I hope now it's audible. Yes, it's okay, sir. Yeah. Dear friends, sorry for the inconvenience because of other things. I was sitting in another place. So let us begin the business. Sorry for the interruption. Today we are going to discuss about the National Curriculum Framework for School Education 2023. It is a draft curriculum framework actually. నిన్న మొన్న మనం నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 ఓవర్వ్యూని చూసాం. ఆ ఓవర్వ్యూ పైన వచ్చినటువంటి డ్రాఫ్ట్ కరికులం ఫ్రేమ్వర్క్ ఈ 2023. దీనిపైన ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని, అదేవిధంగా విద్యావేత్తలందరినీ కూడా దేశవ్యాప్తంగా ఫీడ్బ్యాక్ని అడుగుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో సిద్దిపేటకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఓ గారు, అదేవిధంగా సమగ్ర శిక్ష సంబంధించిన బాధ్యులందరూ కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం చాలా హర్షించదగ్గ విషయం. నాకు తెలిసి అధికారికంగా డ్రాఫ్ట్ కరికులం పైన మాట్లాడుతున్నటువంటి జిల్లా ఇదే అవుతుంది. కొన్ని మంచిది. So now this is a draft curriculum framework. We are going to debate on this. This draft curriculum framework, if you see, it is very big in more than 600 pages. More than 600 pages. Our original curriculum framework, actually it should be only 60 to 70 pages, but this is a draft and they made this much size so that everybody can read and they give their feedback in a proper way. And the final curriculum framework based on which we are going to design our textbooks
assessment procedures and other things that will come in a nice way. So reading this document is very, very important for all of us, those who are in the teaching and training and policy making. మనందరం కూడా దీన్ని అర్థం చేసుకొని మరి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను ఈ సెషన్లో ఈ డ్రాఫ్ట్ కరికులం ఫ్రేమ్వర్క్ లో అసలు ఏముంది, ఆ డ్రాఫ్ట్ కరికులం ఏం చెప్తుంది, గతంలో వచ్చినటువంటి కరికులం ఫ్రేమ్వర్క్ దీనికి భిన్నంగా ఏముంది, మనము ఏ విధంగా మాట్లాడాలి అనేది మనం ఈరోజు చర్చించుకుందాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అగైన్ ఒకసారి NEP 2020 డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ఏ విధాన పత్రం అయినా దాని యొక్క విజన్ ఏం చెప్పింది, దాని యొక్క విజన్ ఆధారంగానే డ్రాఫ్ట్ కరికులం ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నదే విజన్, మళ్ళొకసారి చూద్దాం. An education system rooted in Indian ethos that contributes directly to transforming India, that is Bharat, sustainable into equitable and vibrant knowledge society by providing high quality education to all and thereby making India a knowledgeable superpower. సో నిన్న కూడా మనం డిస్కస్ చేసాం దీని గురించి చాలా. ఈ విజన్ ఆధారంగా ఈ విజన్ ని మనం సార్థకం చేసుకోవడానికి ఈ డ్రాఫ్ట్ కరికులం ఫ్రేమ్వర్క్ ని మనం రూపొందించుకున్నాం. అంటే కరికులం ఫ్రేమ్వర్క్లు ఏం చెప్తాయి? కరికులం ఫ్రేమ్వర్క్ ఎప్పుడైనా కూడా ఒక విధాన పత్రం వచ్చిన తర్వాత ఆ విధాన పత్రంలో ఉన్న అంశాలని అటు తరగతి గదిలోకి, అటు విద్యార్థుల్లోకి, సమాజంలో ఏమి ఆశించి విధాన నిర్ణయాలు తీసుకున్నామో ఆ విధాన నిర్ణయాలు అమలు కావాలంటే ఎలాంటి పాఠ్య ప్రణాళిక ఉండాలి, ఎలాంటి బోధనా పద్ధతులు ఉండాలి, ఎలాంటి మూల్యాంకన విధానాలు ఉండాలి, ఏ విధమైనటువంటి డెలివరీ మెకానిజం ఉండాలి, ఏ విధమైనటువంటి పరిపాలన సౌలభ్యం ఉండాలి, ఎలాంటి వసతులు ఉండాలి అనేటువంటివి మనం పునఃసమీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనందరికీ తెలుసు, చాలా 1986 పాలసీ తర్వాత సమగ్రమైనటువంటి జాతీయ విద్యా విధానం 2020 నాటికి కానీ రాలేదు. కానీ జాతీయ ముసాయిదా చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009 ఆధారంగా అక్కడక్కడ మనం కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే ప్రయత్నం చేసినా కూడా ఒక సమగ్రమైనటువంటి విద్యా విధానం రాలేదు. ఇది చాలా రోజుల నుంచి అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఇప్పుడు వచ్చిన తర్వాత 2023 3 సంవత్సరాలు పట్టింది మనకు డ్రాఫ్ట్ కరికులం ఫ్రేమ్వర్క్ తయారు చేసుకోవడానికి. ఒక విధంగా చెప్పాలంటే చాలా తొందరగా వచ్చినట్టే, ఎందుకంటే 1986 పాలసీ వచ్చిన తర్వాత 6 సంవత్సరాలకు దాని ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ వచ్చింది. కాబట్టి విధాన నిర్ణయాలు అనేవి ఆలస్యంగానైనా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని మనం అనుకోవాలి. కాబట్టి ఈ మొత్తం డ్రాఫ్ట్ కరికులం అంతా కూడా భారతదేశం యొక్క విద్యా విధానం, ఈ దేశంలో ఉన్నటువంటి విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతులు, భాషలు, జీవన విధానాలు, వీటన్నింటి ఈ భారతీయ సమాజం ప్రోదికొల్పినటువంటి జ్ఞాన సంపత్తిని తర్వాతి తరాలకు అందిస్తూనే ఆధునికమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకొని ఒక విశ్వగురువుగా ఎదగాలి. అది జ్ఞానంలో మాత్రమే, మజిల్ పవర్లో కాదు. నిన్ననే అనుకున్నాం, నాలెడ్జ్ సూపర్ పవర్. అండ్ ఇట్ ఆల్సో ది పాలసీ ఆల్సో టాక్స్ అబౌట్ క్రియేటింగ్ నాలెడ్జ్ ఎకానమీ. జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థని సృష్టించాలి. తద్వారా ప్రపంచంలోనే జ్ఞానాన్ని అందించడంలో ఒక సూపర్ పవర్గా మన భారతీయ సమాజం ఉండాలని ఆకాంక్షిస్తున్నటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విజన్ 2020 మనం చూస్తున్నాం. దీని ఆధారంగానే అన్ని సంస్కరణలు, విధాన నిర్ణయాలు ఉంటాయి. నెక్స్ట్ ప్లీజ్. అయితే ఈ మొత్తం జాతీయ ముసాయిదా పాఠశాల విద్యకు సంబంధించిన
పాఠ్య ప్రణాళికను చూసినట్టయితే ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, పార్ట్ ఈ అనేటువంటి అంశాలుగా విడగొట్టడం జరిగింది. ఇందులో పార్ట్ ఏ అనేది ఈ ముసాయిదా నమూనా ఏ విధమైనటువంటి ఉపగమాన్ని కలిగి ఉంటుంది, దీని యొక్క అప్రోచ్ ఏంటి, ఎట్లా అప్రోచ్ అవుతాం దీనికి అంటే ఏదైనా ఒక పాలసీకి ఒక పర్స్పెక్టివ్ ఉండాలి, ఒక అప్రోచ్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఏ మార్గంలో ఈ ముసాయిదాన్ని మనం తీసుకెళ్తున్నాం అనేది చెప్పడానికి అవకాశం ఉంది. పార్ట్ బిలో మొత్తం పాఠశాల సబ్జెక్ట్స్ ఏంటి, డిఫరెంట్ ఏరియాస్ ఏంటి, ఈ ముసాయిదా చట్టంలో ఉన్నటువంటి అన్ని రకాల అంటే 1వ తరగతి నుంచి మొదలు పెట్టుకుంటే 12వ తరగతి వరకు ఉండాల్సినటువంటి అన్ని అంశాలు ఇక్కడ ఉంటాయి. అంటే మనము చెప్పుకోవచ్చు ఈసీసీఈ 1 and 2 వరకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3వ తరగతి నుంచి మనం ప్రారంభించుకుంటాం. అట్లాగే పార్ట్ సి క్రాస్ కట్టింగ్ థీమ్స్ అంటే కేవలం పాఠశాలలో ఉన్నటువంటి సబ్జెక్టులు మాత్రమే కాకుండా మనము పాఠ్యేతర అంశాలుగా, సహపాఠ్య అంశాలుగా, లేదా ఈరోజు సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా విద్యార్థి మారాలి అంటే ఉండాల్సినటువంటి అదనపు అంశాలని కూడా వీటిని క్రాస్ కట్టింగ్ థీమ్స్ కింద మనం మార్చాం. అది హెల్త్ అండ్ వెల్బీయింగ్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, ఇట్లాంటి వాటికి ఆర్ట్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇట్లాంటి వాటికి ఒక క్రాస్ కటింగ్ థీమ్స్ పైన ఇవ్వడం జరిగింది. అట్లాగే పార్ట్ డికి వచ్చేసరికి స్కూల్ కల్చర్ అండ్ ప్రాసెస్ అంటే పాఠశాల సంస్కృతి ఏ విధంగా ఉండాలి, పాఠశాల ప్రక్రియలు ఏ విధంగా ఉండాలి. అసలు ఈ స్కూల్ కల్చర్ అండ్ ప్రాసెసెస్ మిగతా అన్నిటికన్నా కూడా చాలా ఇంపార్టెంట్. మన మన సంతానాన్ని కానీ, మనకు తెలిసిన పిల్లల్ని కానీ ఒక పాఠశాలలో నమోదు చేయిస్తున్నామంటేనే ఆ పాఠశాలకు ఉన్నటువంటి సంస్కృతి ఏంటి, ఆ పాఠశాల ఎలాంటి విధానాల్ని పాటిస్తుంది అని తెలుసుకొని మాత్రమే జాయిన్ చేస్తాం. కాబట్టి ఒక బ్రాండింగ్ ఇమేజ్ ఇన్స్టిట్యూషన్స్కి రావాలి అంటే మనకు స్కూల్ కల్చర్ ఎలా ఉండాలి, అందులో ఉండేటువంటి ప్రాసెసెస్ని ఈ విద్యా విధానం ఎట్లా ఉండాలని కోరుకుంటుంది అనేటువంటిది చెప్తుంది అనమాట. ఇప్పుడు సిద్దిపేట హై స్కూల్ ఉంది. ఆ సిద్దిపేట హై స్కూల్లో ఉన్నటువంటి పాఠశాల సంస్కృతి, దాని విధానాలు వేరు. అందుకొరకే అది ఒక ఉన్నతమైనటువంటి పాఠశాలగా ఈరోజు రాష్ట్రంలో గుర్తింపు పొందింది. దానికి చేసినటువంటి పని చాలా డిఫరెంట్గా ఉండి ఉంటుంది తప్పకుండా. కాబట్టి ప్రతి ఒక్క పాఠశాల ఆ విధంగా ఎవాల్వ్ కావాలంటే ఏ విధమైనటువంటి పాఠశాల సంస్కృతులు ఉండాలి. మన పిల్లలు మన పాఠశాలలను వదిలి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళకూడదు అనుకుంటే, పాఠశాల పైన నమ్మకాన్ని ఉండాలంటే, పాఠశాలలో జరిగే ప్రతి పని పైన సమాజానికి నమ్మకం కలగాలంటే ఒక బ్రాండింగ్ ఇమేజ్ వచ్చి ఒక ఇన్స్టిట్యూషన్గా ఎస్టాబ్లిష్ కావాలి అని అంటే ఎలాంటి అంశాలు ఉంటే బాగుంటుంది అంటే సిద్దిపేటలో ఉన్నటువంటి పాఠశాల, లేదా మనము ఈరోజు పిఎం శ్రీ కొరకు ఎంచుకున్నటువంటి కొన్ని పాఠశాలలు, లేదా వివిధ రంగాల్లో మనకు మంచి పేరు తీసుకొస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలు, వాటి అన్ని అనుభవాల ఆధారంగా ఈ ముసాయిదాలో పాఠశాల సంస్కృతి, పాఠశాల యొక్క ప్రక్రియలు ఏ విధంగా ఉండాలి అనేది చాలా విపులంగా చర్చించారు. అట్లాగే పార్ట్ ఈ చివరిది క్రియేటింగ్ ఏ సపోర్టివ్ ఎకోసిస్టమ్. ఇవన్నీ పనిచేయాలి అంటే వీటికి ఒక సపోర్టింగ్ ఎకోసిస్టమ్ ఉండాలి. మనం ఇంతకుముందు ఇందులో వాడిన పదాలని కూడా గమనించినట్టయితే ఇది చాలా అకాడమిక్ నేచర్ ఉంది, చాలా సపోర్టింగ్గా ఉంటుంది. మనం ఇంతకుముందు సూపర్విజన్, మానిటరింగ్, ఇన్స్పెక్షన్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ అనే పదాలని వాడేవాళ్ళం. ఇప్పుడు అవి వాడకుండా, అవి అధికారికమైనటువంటి పదజాలం, వాటిని వాడకుండా క్రియేటింగ్ ఏ సపోర్టివ్ ఎకోసిస్టమ్ అనే పేరు మీద ఇక్కడ పరిపాలన పరమైనటువంటి సంస్కరణలు ఏ విధంగా ఉండాలి,
ఈ సంస్కరణల్ని మనం ఏ విధంగా తీసుకురావాలి? ఇప్పుడు మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు, సోషల్ ఎక్స్క్లూజన్ ఉంది సమాజంలో. ఆ సోషల్ ఎక్స్క్లూజన్ ని ఏ విధంగా తగ్గించాలి అంటే, ఈ డాక్యుమెంట్ లో ఇంక్లూజన్ అండ్ ఈక్విటీ అనేవి రెండు చాలా ప్రముఖమైనటువంటివి. విద్య అనేది వివిధ వ్యక్తుల మధ్య, సమాజాల మధ్య, వర్గాల మధ్య అంతరాలను తగ్గించాల్సింది పోయి కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత, పూర్తిగా విద్య కమర్షియలైజేషన్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ ఫర్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ కింద మారింది. మరి ఇది తగ్గించాలి, ఈ అంతరాలు తగ్గించాలి అంటే అందరూ తీసుకునేటువంటి విద్య ఒకే విధంగా గుణాత్మకంగా మార్చాలి అంటే ఏ విధమైనటువంటి ఎకోసిస్టమ్ మనకు ఉండాలి, ఏ విధమైనటువంటి పరిపాలన ఉండాలి? అందుకొరకే విచ్చలవిడిగా వచ్చేటువంటి వ్యాపారాత్మకమైనటువంటి పాఠశాలని లైట్ బట్ టైట్ రెగ్యులేషన్స్ తోని మనం ఎదుర్కొంటామని చెప్పాం. కాబట్టి ఈ మొత్తం స్ట్రక్చర్ని కనుక మనం అర్థం చేసుకొని మెల్లమెల్లగా చాలా బల్కీగా ఉన్నటువంటి ఈ వాల్యూమినస్ డ్రాఫ్ట్ని చదివే ప్రయత్నం చేస్తే ఇందులో లేని అంశం అంటూ ఏది లేదు, ఇందులో చర్చించని అంశం అంటూ ఏది లేదు. కాబట్టి మనం యాజ్ అకాడమిషియన్స్ గా ఈ సమ్మర్ మొత్తంలో దీనిపైన మరికొన్ని కార్యక్రమాలు కూడా వీలైతే చేసుకుందాము. కానీ ఎన్ని చేసుకున్నా ఉపాధ్యాయునిగా మీరు కనుక పోర్టల్కి వెళ్ళి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పోర్టల్కి వెళ్ళి మీరు ఎలాంటి మార్పులు ఈ డ్రాఫ్ట్ కరికులం నుంచి కోరుకుంటున్నారో వాటిని కనుక లిఖిత పూర్వకంగా మీరు పంపిస్తే ఆ మార్పుల్ని వీలైనంత వరకు చొప్పించే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైనా మనకు సరి అయింది లేదు, ఈ సెక్షన్స్ ని ఈ డ్రాఫ్ట్ కరికులం అడ్రస్ చేయలేదు, లేదు ఈ కంటెంట్ సెలెక్షన్ ఈ విధంగా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, అసెస్మెంట్ ప్రొసీజర్లో మార్పులు రావాలి అని అనుకుంటే ఇప్పుడే పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక అవకాశం మనకు ఉంది. కాబట్టి పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే మనం మొదలు పాలసీని అర్థం చేసుకొని చర్చించి, నీ ఒక్కడి అవగాహన కాదు, నా ఒక్కడి అవగాహన కాదు, ఒక సమూహంగా ఒక కొలాబరేటివ్ వేలో యు మేక్ లాట్ ఆఫ్ డిస్కషన్స్, డిబేట్స్ అండ్ రైట్ డౌన్ ఇన్ ఏ ప్రాపర్ వే బై quoting the page number of the document and what they said, 1 or 2 lines, then what change you would like to bring in that particular document. So ఇదంతా చేసి మనం కనుక మెయిల్ పంపించినట్టయితే అక్కడ ఉన్నటువంటి NCERT టీం వాటిని తీసుకొని చదివి చర్చకు పెట్టి నిజంగానే అభ్యంతరాలు ఉన్నా లేకపోతే మంచి సజెషన్స్ ఏమి వచ్చినా వాటిని ఇన్కార్పొరేట్ చేసే అవకాశం మనకు వస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. ఇక్కడ ఒక మోబియస్ స్ట్రిప్ ఉంది. ఇక్కడ ఈ మోబియస్ స్ట్రిప్ ఏం చెప్తుందంటే, మీరు మోబియస్ స్ట్రిప్ అని టైప్ చేస్తే గూగుల్లో ఇది ఎండ్లెస్, ఎక్కడ కూడా దీని కనెక్షన్ ఉండదు, అతుకు ఉండదు. దీని నాలెడ్జ్కి సింబల్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వాడారు. జ్ఞానం అనేది ఏ ఒక్క వర్గం యొక్క సొత్తు కాదు, ఏ ఒక్క తరం యొక్క సొత్తు కాదు. జ్ఞానం అనేది నిరంతరం సృష్టించబడుతుంది. సృష్టించిన జ్ఞానాన్ని మనము రాటిఫై చేస్తాము, తృణీకరిస్తాము. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. శంకర్ సార్ మీ స్పీకర్ మీట్లోకి వెళ్ళిపోయింది. Your phone, you unmute it, sir. ఫిక్స్డ్ థీరీస్ ఉంటాయని వాటిలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఎవరి సొత్తు కాదు, జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు, అందరము కలిసి కూడబెట్టిదే జ్ఞానం. కాబట్టి ఈ మోబియస్ స్ట్రిప్ ఏ విధంగానైతే అతుకులు లేకుండా ఉందో, ఒక కంటిన్యూగా ఉందో, అట్లాగే భారతీయ జ్ఞాన సంపత్తి కూడా ఎండ్లెస్. అన్ని వర్గాలు, అన్ని కులాలు, మతాలు, జాతులు, ఈ సాంస్కృతిక
వారసత్వంలో, మన కల్చర్లో, మన మానవ జాతి కూడబెట్టిన ప్రతి జ్ఞానంలో అందరి భాగస్వామ్యం ఉంటుంది. ఏ దేశము గొప్ప కాదు, ఏ ప్రాంతము గొప్ప కాదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఇవ్వడానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో చూసినట్టయితే అప్రోచ్లో ఏం డిస్కస్ చేశారు మీరు? ఎయిమ్స్ అండ్ కరిక్యులర్ ఏరియాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటి? డ్రాఫ్ట్ యొక్క ఉద్దేశం ఏంటి? స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క ఉద్దేశాలు ఏంటి? ఎందుకు మన స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాం? స్కూల్ స్టేజెస్ ఏ విధంగా డివైడ్ చేయబడడం, లాజిక్ ఏంటి, డిజైన్ ఏంటి, 5+3+3+4, అప్రోచ్ టు లెర్నింగ్ స్టాండర్డ్స్. ఇక్కడ మీ అందరూ తెలుసు లెర్నింగ్ స్టాండర్డ్స్ ఏంటి. మీరు లెర్నింగ్ అవుట్కమ్స్ మీరు మనం చేస్తున్నారు. ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద చాలా విస్తృతంగా ఈ డాక్యుమెంట్ మాట్లాడు. అదేవిధంగా ఈ డాక్యుమెంట్ యొక్క గొప్పతనం ఏంటంటే మొదటిసారిగా స్టేజ్ స్పెసిఫిక్ పెడగాజీని ఇచ్చే ప్రయత్నం చేసింది. అంటే మనము ప్రాథమిక స్థాయిలో కనుక చూసినట్టయితే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒకే విధంగా బోధించేవాళ్ళం, లేదా 1 నుంచి 7వ తరగతి ఒకే విధంగా బోధించేవాళ్ళం, లేదా భాషను, విజ్ఞాన శాస్త్రాన్ని, గణితాన్ని ఈ విధంగా వాటి స్వభావానికి అనుగుణంగా విద్యార్థులు నేర్చుకునే విధానానికి అనుగుణంగా కాకుండా ఉపాధ్యాయుడు తనకు తోచిన రీతిలో బోధించేవాడు. అట్లా కాకుండా ఉపాధ్యాయుని సెన్సిటైజ్ చేస్తూనే పెడగాజీ అనేది ఉపాధ్యాయుని యొక్క ఛాయిస్, ఏ విధంగా బోధించాలి అనేది. కాబట్టి ఈ ఉపాధ్యాయునికి ఉన్నటువంటి చాయిస్ని అతన్ని ఎంపవర్ చేసేటట్టుగా ఎలాంటి పెడగాజీని ఎన్నుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలని కూడా ఈ డాక్యుమెంట్ డిస్కస్ చేస్తుంది. అదేవిధంగా కరికులం ఫ్రేమ్వర్క్ అంటేనే మేజర్ పోర్షన్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ డజంట్ మీన్ దట్ ఓన్లీ సిలబస్. సిలబస్ అంటే కొన్ని అంశాలని పేర్చి చూపిస్తే సిలబస్ అవుతుంది. ఆ సిలబస్ని విపులంగా రాసినట్టయితే కంటెంట్ అవుతుంది. అదేవిధంగా కంటెంట్, అసెస్మెంట్, మూల్యాంకనం ఏ విధంగా చేయాలి, అంచనా ఎట్లా వేయాలి, మదింపు ఎట్లా చేయాలి, ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఎట్లా ఉండాలి అనేది ఈ డ్రాఫ్ట్ కరికులం ముఖ్యంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. స్కూల్ సబ్జెక్ట్ ఏరియాస్, ఫౌండేషనల్ స్టేజ్, లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్, సైన్స్ ఎడ్యుకేషన్, సోషల్ సైన్స్ ఎడ్యుకేషన్. ఇక్కడ నంబర్స్ మిస్ అయినాయి, ప్లీజ్ బేర్ విత్ మీ. ఆర్ట్ ఎడ్యుకేషన్, ఇంటర్డిసిప్లినరీ ఏరియాస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, గ్రేడ్స్ 11 and 12. ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ని, ఏరియాస్ని ఏ విధంగా డివైడ్ చేశారో చెప్పే ప్రయత్నం చేశాం. ఒక్కొక్క చాప్టరు ఒక్కొక్క అంశం పైన ఉంది. నేను వాటన్నింటిని కూడా మీకు చెప్పడం సాధ్యం కాదు. దయచేసి మీరు వాటిని ఒకసారి చూడండి. నేను దాని యొక్క క్రక్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ప్లీజ్. మనం క్రాస్ కటింగ్ థీమ్స్ అన్నాం. అందులో ఇంతకుముందే చెప్పినట్టు విలువలు, ఇంక్లూజన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, ఎన్విరాన్మెంట్, రూటెడ్నెస్ ఇన్ ఇండియా. మీరు అనొచ్చు సార్ ఇవి సబ్జెక్ట్స్ ఇవన్నీ కాదు. మనకున్నటువంటి సబ్జెక్ట్స్ లోనే వీటన్నింటిని కూడా ఇమిడ్చే ప్రయత్నం చేస్తాం. ఇంక్లూజన్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ కావచ్చు, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, రూటెడ్నెస్ ఇన్ ఇండియా కావచ్చు. వీటన్నింటిని కూడా తప్పకుండా మనకున్నటువంటి సబ్జెక్ట్ ఏరియాస్లోకి ఏదో విధంగా కంటెంట్ ఆధారంగా, ప్రాసెస్ ఆధారంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ప్లీజ్. ఇంతకుముందే ఇది క్రాస్ కటింగ్ థీమ్స్ కాదు, స్కూల్ కల్చర్ అండ్ స్కూల్ ప్రాసెస్. ఈ స్కూల్ కల్చర్, ఉస్మానియా యూనివర్సిటీ కల్చర్ ఏంటి, HCU కల్చర్ ఏంటి, JNU కల్చర్ ఏంటి, అంటే ఒక్కొక్క యూనివర్సిటీకి, కాకతీయ యూనివర్సిటీ కల్చర్ ఏంటి, లేదా ఒక జిందాల్ యూనివర్సిటీ కల్చర్ ఏంటి, అంటే ఒక ఇండియన్ కల్చర్ ఏంటి, తెలంగాణ వాళ్ళ కల్చర్ ఏంటి. సో కల్చర్ మీన్స్
It doesn't mean that how the way you wear your clothes and what the food you eat. No, not only that. మనకున్న యాటిట్యూడ్స్ కావచ్చు, కెపాసిటీ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, మనకున్న ఎటికేట్, బిహేవియర్, ప్యాషన్, చాలా అంశాలు దీంట్లో జోడించబడి ఉంటాయి. ఒక స్కూల్లోకి వెళితే ఆ స్కూల్కు ఉన్నటువంటి ఆంబియన్స్ని బట్టి ఆ స్కూల్ కల్చర్ ఎంబట్టి తెలియకపోవచ్చు, కానీ అందులో ఉన్న చదువుతున్నటువంటి వ్యక్తులను కానీ, పనిచేసే ఉపాధ్యాయులను కానీ, ఆ పాఠశాలకు వచ్చే విజిటర్స్ని కానీ, ఆ పాఠశాలలో జరిగే వివిధ రకాల అంశాలని కానీ పరిశీలించినట్టయితే ఆ స్కూల్ యొక్క కల్చర్ ఏంటి, ఆ స్కూల్లో ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ లేదా ఫీల్డ్ విజిట్స్ తప్పకుండా ఎంబైబ్ చేసి ఉండొచ్చు. ఇంకొక స్కూల్లో మార్షల్ ఆర్ట్స్, యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండొచ్చు. బట్ ఇంకొక స్కూల్లో రకరకాల లిటరరీ యాక్టివిటీస్ సంబంధించి ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క స్కూల్కి ఒక ఓన్ ఎంటిటీ, ఒక ఓన్ ఇమేజ్, ఓన్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకునే అవకాశాన్ని మొదటిసారిగా ఈ డ్రాఫ్ట్ కరికులం మనకు కల్పిస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. క్రియేటింగ్ సపోర్టివ్ ఎకోసిస్టమ్, ensuring an appropriate environment for learning. ఇందులో చాలా విషయాలు చర్చించాలి వీరు. ఎన్ష్యూరింగ్ అప్రాప్రియేట్ ఫర్ లెర్నింగ్, టీచింగ్ అనట్లే ఇక్కడ. టీచింగ్ అనే పదాన్ని మార్చేసి కేవలం టీచింగ్ అనకుండా లెర్నింగ్ అనే పదంతో జోడించింది డాక్యుమెంట్లో. ఇప్పుడు నేను టీచింగ్ చేస్తున్నాను, బట్ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ లెర్నింగ్ ద థింగ్స్. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇండివిజువల్ మోటివేషన్. It may be, it may not be only my single effort, but the effort of the student and teacher. How the way they are doing the things. Learning environment enable చేయాలి అంటే ఇప్పుడు మీరు అన్నారు సార్ ఆడియో సరిగా లేదు. So if all things, not only audio, video, blackboard, proper seating arrangement, and at a very congenial atmosphere, ambience, so many things facilitates proper learning. So environment for learning which should be appropriate. ఇందులో టీచర్ పీపుల్ రేషియో కూడా రావచ్చు, బెంచ్ అండ్ డెస్క్ల గురించి రావచ్చు, చక్కగా రాసేటువంటి బ్లాక్ బోర్డ్ కావచ్చు, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కావచ్చు, వాటర్, వాష్రూమ్స్, సో మెనీ థింగ్స్ హ్యావ్ టు ఎన్ష్యూర్. ఇక్కడ కిందనే ఇచ్చారు టీచర్ పీపుల్ రేషియో. ఆల్మోస్ట్ మనము 1:40, 1:30లో చాలా చోట్ల ఉన్నాం. కొన్ని చోట్ల ఈ రేషియో ఎక్కువ ఉన్న చోట్ల కూడా మనం లెర్నింగ్ ఎన్ష్యూర్ చేయాలి అంటే దెన్ వాట్ టు డూ? ద టీచర్, వెన్ యు ఆర్ assigning a teacher to give lot of activities, engage them, don't give lecture. So the teacher people ratio must be minimized. Otherwise, it is not possible for a teacher to concentrate on the individual student. So pupil teacher ratio, it is a supportive ecosystem, enabling and empowering the teachers. So lot of things you are talking which are very new to the teachers. We are talking about robotics, we are talking about coding, we are talking about using QR codes, we are talking about artificial intelligence and so many things. But our teachers, they must be empowered not only through teaching, but different systems who have to evolve. So this document discuss about how to create all these supportive systems, ecosystems in the coming days in the Department of Education. Role of academic administrative functionaries. So nenu mona kuda cheppinanu, I am very much worried about the role of academic and administrative functionaries. Who are these?
DO, MEO, Samagra Shiksha, diet principal, diet lecturers, B.Ed college lecturers, CRPs, teacher himself, academic and administrative officer. One of my students studied in this topic, the role of academic and administrative functions and the effectiveness of secondary schools. Unfortunately, the administration, those who are leading, they don't know the academic. The academicians don't know the administrative functions. So now, the curriculum document talking about the administrative and academic functions are not different. You are not an administrative officer to punish or give the salary or anything, but as the head of the institution or the head of the district, you are responsible to ensure whether the appropriate learning environment is attained and the pupil-teacher ratio is maintained, and you are facilitating the teachers to empower themselves, like your Siddipet administration. So this is not only that, leadership in school education means that it is not the matter of bureaucracy. It is pedagogical leadership. Now a new term people are talking about, pedagogical leadership. What is pedagogical leadership? Maybe MU or DO or anyone is coming. They ensure that whether the teacher is there in the class and he might be taking the teaching the class, that much only they will intervene. But they don't support the teacher, or they don't question the teacher in what way he is teaching and how the students are learning. Sometimes to insult the teachers, the persons coming in the name of supervision, they may intervene and ask 1 or 2 questions, and they, in front of the students, they may talk something because they might not be answering some simple questions. So they utter something. To avoid this, to respect the teacher, now a concept called pedagogical leadership. It is joint responsibility of all the stakeholders and the policy makers to ensure the learning. So that we have to demand now. In draft curriculum framework, while giving your feedback to the authorities, you demand for pedagogical leadership, where all the administrative and academic functionaries of the department and stakeholders in terms of parents or the community, they should be in line with our learning ecosystem. Next, please. What are the characteristics of this NCFSE? It is goal directed. That means the goal is very clear. It is defined. If the goal is defined, now you can see the path, you can travel through that path and you will reach it. If the goal is not given in a proper way, we can beat around the bush or don't reach the goal. But in this document, the entire document is, if you verify, I'm not saying that these are the characteristics given in the document also, you verify whether these characteristics of this document is in that document or not. మనం వెరిఫై చేయొచ్చు ఇందులో చెప్తున్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈ డాక్యుమెంట్ లో ఉన్నాయా లేదా. ఓకే, ఇక్కడికి వద్దాం. రెండోదానికి ప్రాక్టీస్ ఎనేబులింగ్. ఇందులో ఈ డ్రాఫ్ట్ కరికులంలో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని మనము చేయవచ్చు, చేసి చూపించవచ్చు అని చెప్తుంది. నిజంగానే చేసి చూపించవచ్చా లేదా అని మనం వెరిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిసి వచ్చినప్పుడు మనం చాలా ఇబ్బందులు పడ్డాం, ఇది చేయడానికి వీలు కాదు,
ప్రాజెక్టులు చేయడానికి వీలు కాదు అనేటువంటి అంశాలు మనకు వచ్చినాయి. కానీ వాటి గురించి సరిగ్గా అర్థం చేసి పదే పదే అర్థం చేసుకున్నప్పుడు మనకు అర్థమైంది ఇది వీలవుతుంది. అప్పుడు మనందరం కూడా వాటిని నేర్చుకొని ముందుకు వెళ్ళి, అట్లాగే ఈ డాక్యుమెంట్లో చెప్తున్నటువంటి అనేక అంశాలు కూడా మనకు దాదాపు 16 సబ్జెక్టులు ఉంటాయి స్కూల్లో. అవన్నీ ఎట్లా అయితే మరి ప్రాక్టీస్ ఎనేబులింగ్ అంటున్నాడు ఇతను. క్యారెక్టరిస్టిక్స్ అవుతుందా లేదా వెరిఫై కాబట్టి ఈ లక్షణాలన్నింటినీ ఇది కలిగి ఉంది అని చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి చదివి. ఎడ్యుకేషనల్లీ వ్యాలిడ్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సౌండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అండ్ అక్యుములేటెడ్ నాలెడ్జ్ ఇన్ ఇండియా అండ్ అక్రాస్ ద వరల్డ్. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఇది ఎక్కడి నుంచో తెచ్చింది కాదు. ఇందులో ఉన్న జ్ఞాన సంపద అంతా కూడా ఇటు భారతదేశంలోను అటు ప్రపంచ వ్యాప్తంగాను ప్రోదిప శంకర్ సార్ మీరు మ్యూట్ అయ్యారు సార్. శంకర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శంకర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఆలోచన ఉంది, దాని ప్రకారంగా మనం నెక్స్ట్ ప్లీజ్. Engaging. Education must be made interesting and exciting both to the children and teachers. Engaging. Mana perception of engaging is different. When the teacher is not there, we engage our children. Okay, read something, do homework, practice something, that kind of engagement. That is not engagement. Engaging while teaching. So we are also engaging while giving lecture online. Maybe you people are engaged with phones and other activities. That is not engaging. Engaging in the learning, that is important. How you are engaging in the learning. If you are teaching, you are engaged, but the listeners, your students are not engaged with that one because they don't have any role in it except listening to you. Why should they listen? If their role is not there, you are not engaging them, you are not asking any questions, you are not looking at them, you are not calling them by name, and you are not interacting with them, you are not listening to their voices, your material is not attractive, they don't engage. So this draft curriculum framework makes us to engage ourselves in the learning, who both teacher and students. Not only so the business is when it is engaging that student. I have given some books, story books, and I given to the students, they are reading, they are engaged, but you are missing the class. That is not engaging. The children and teachers should be engaged in the learning process. The teacher should be there to give some kind of facilitation, advice, listen to them. Improvement driving. It is not saying that this is final. Must be able to change things on the ground within the practical constraints and limitations and keep moving forward. This document doesn't say that you must implement all these things. No. Practical constraints, you should take care while you are doing all these things at your stage in the classroom. And it is ready to change anything. So improvement always makes anything very in a best way. You can present the things in a best way. Diversity embracing. So diversity is the strength of India. People may call it as a social exclusion. No, we should make this diversity into inclusion, equity. Diversity is our strength. We are eating different kinds of foods. Maybe North Indian, South Indian, Chinese. We are not eating only one food. We are not wearing only one cloth.
We are not only using only one language, and we are not watching only one kind of movies. So life is diversity. Your mood is also not in uniform mood. Your attitude also will change from time to time. So this diversity. This diversity should be in a different way. Okay. Next, please. So approach to NCF 2023. What is the approach? Let us see this approach. Next, please. See, the vision of education articulated in the NEP 2020 should be achieved by the school education by developing. It always talks about values, dispositions, capacities, and knowledge. This is the aim of the school education. So how could be the curriculum? Curriculum should be systematically articulated, and the curriculum is designed to develop some learning standards already defined. The entire curriculum pedagogy content must be relevant to the schools. It should be stage specific. Otherwise, we cannot achieve the learning standards. So the curriculum itself, it is outcome-based education. Now people are talking about outcome-based education. This is, I'm also going to criticize this one. Why we are going for outcome-based education in terms of neoliberal economic policies? We'll see that one later. Next. Aims of education for this NCF: rational thought and autonomy, health and well-being, democratic participation, economic participation, culture and social participation. See, if you see the school education, erstwhile it is only for marks and entering into the higher education. But now the entire paradigm shift is happened, though they are there, passing through the examination and getting only 2 board examination, 10th and 12th, the things are there. But more flexible board examination will be there. In addition to that, rational thought and autonomy, health and well-being, democratic participation. One should understand what do you mean by this democratic participation and economic participation. In school education, there is no democratic participation and there is no economic participation at all. Though we are simply having some health component, but if you see in Narayana Chaitanya, students' health, there is no physical activity for 12 years. So, 2 years. Intermediate first year, second year, there will be no physical fitness, just like any other thing, they have to sit in the classroom for hours together. So that will not be there in the coming days. Health and well-being will be taken as a serious issue. For that, physical education and economic participation, vocational education will be taken care. Cultural and social participation ensures the students to cultivate values, dispositions, and attitudes. Next, please. So coming to curricular areas, there are languages. Now we are talking about multilingualism and other areas. And the 3-language formula, previously we used to have some serious opposition on Hindi. Now they are not talking about Hindi must be there. Any other Indian language you can use. And language policy is very flexible and it allows us to have at least 3 languages in this school education. But multilingualism already discussed in the NCF 2005. It is also taken place this one. And mother tongue education is also given importance in the school education. Next, please. Mathematics, it is a form of understanding the world. We know these mathematics, science, next social science.
Next, please. Next slide, please. సార్ శంకర్ సార్ స్మాల్ ఇంటరప్షన్, కొంచెం తెలుగులో కూడా అంటే బైలింగ్వల్ గా వెళ్ళండి కొంచెం. Sorry, sorry. డోంట్ మైండ్ సార్ ప్లీజ్. No problem. నాకు ఒక 10 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ మొదలు పెడదాం. నేను ఒక చిన్న అది అటెంప్ట్ చేయాలి. ఈ లోపల మీరు ఒక 10 నిమిషాలు నేను క్వశ్చన్స్ కొన్ని ఇస్తాను, డిస్కస్ చేస్తా ఉండండి. I will be coming back within 10 minutes again. Sure, Is it sir. okay or any problem? No issue, sir. ఒక 5 minutes లో బ్రేక్ తీసుకోండి సార్. In the meantime, we will go with our regular procedure. No, I request our teacher friends to Yeah, look at these curricular areas, how Sure. it is designed. Rest well, these subjects are there, but how the content will be selected now, it will become very different. That is given in the subject areas when it was అంటే ఎప్పుడైతే సబ్జెక్ట్ల గురించి అందులో తీసుకునే కంటెంట్ గురించి మనం మాట్లాడినప్పుడు ఎలాంటి కంటెంట్ని మనం తీసుకోవాలి అనేటువంటి చాలా అంశాల్ని ఈ ముసాయిదా చెప్పిందనమాట. కాబట్టి గతంలో ఉన్నటువంటి సబ్జెక్టులు అన్నీ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అదనంగా అనేక అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇన్ని రోజులు మనము పాఠ్య ప్రణాళికేతర అంశాలని వేటినైతే అన్నామో వాటన్నింటినీ, అదేవిధంగా క్రాస్ కటింగ్ థీమ్స్ పేరుతో ఉన్నటువంటి మరికొన్ని అంశాలని కలిపి ఒక పాఠ్య ప్రణాళికగా మన ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి మొత్తం 16 సబ్జెక్టులు పిల్లవాళ్ళు మొత్తం 10వ తరగతి అయ్యేసరికి చదవాల్సి ఉంటుంది. 11, 12వ తరగతుల్లో కూడా అదే 16 సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ ని కోర్సు గాను అందులో ఉన్నటువంటి అంశాలని డిసిప్లిన్ గాను చెప్పడం జరిగింది. అదంటే ఏంటిదో నేను ఒక 10 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు ఐ రిక్వెస్ట్ టు రీక్యాప్ దిస్ వన్. ఐ విల్ జాయిన్ ఇమీడియట్లీ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. డియర్ సార్స్, సార్ ఒక 10 minutes బ్రేక్ తీసుకుంటున్నారు. ఇన్ ద మీన్ టైమ్ వి విల్ ఆల్సో ఫినిష్ విత్ ది అటెండెన్స్ పార్ట్. గూగుల్ ఫామ్ ఒకటి షేర్ చేస్తాను. నా ఈ విషయం మీద ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన అంశాల మీద, పర్టికులర్లీ ఈ అప్రోచ్ కావచ్చు, దెన్ క్రాస్ కటింగ్ థీమ్స్ కావచ్చు, వీటిపైన ఐ రిక్వెస్ట్ ఈరోజు మనతో పాటు లైవ్ జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి ఎంఈఓలు ఉన్నారు, మండల్ నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు, కొంత టీచర్స్ రిసోర్స్ గ్రూప్ కూడా ఉంది. దయచేసి మీరు ఇంటరాక్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. సో ఎనీబడి కెన్ ఇంటరాక్ట్ అండ్ ఎనీబడి కెన్ రేజ్ ఎనీ క్వశ్చన్. ఇప్పుడు మీ డౌట్స్ అడగండి, విల్ డిస్కస్. మనం డిస్కస్ చేస్తూ ఉంటాం సార్ వచ్చారు కానీ. అండ్ అదే ఒక చిన్న విన్నపం అండి, అందరు కూడా ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి సమస్త ఉపాధ్యాయ బృందానికి, ప్లస్ ఇప్పుడు లైవ్ మీటింగ్ లో ఉన్నటువంటి అందరు కూడా చిన్న విన్నపము. రేపటి సెషన్ డాక్టర్ మైథిలి గారు తీసుకోబోతున్నారు. దట్ ఈస్ అబౌట్ పెడగాజికల్ లీడర్షిప్. సో ఇంతకుముందే మనం సార్ కూడా ఒక పదాన్ని మనకి కాయిన్ చేయడం జరిగింది. లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ పెడగాజికల్. అంశాల్ని ఈ ముసాయిదా చెప్పింది అన్నమాట సార్. కాబట్టి శంకర్ సార్, సో రేపటి సెషన్ డాక్టర్ మైథిలి గారు తీసుకోబోతున్నారు, పెడగాజికల్ లీడర్షిప్ మీద తీసుకోబోతున్నారు. సో మై రిక్వెస్ట్ ఏంటంటే, మేడం గారు ఒక ప్రత్యేకమైన కండిషన్ పెట్టారు ఈ సెషన్ తీసుకోవడానికన్నా ముందు. ఎవరైతే పార్టిసిపెంట్స్, ఎవరైతే వ్యూవర్స్ ఉండబోతున్నారో వారందరూ కూడా మేము ఒక డాక్యుమెంట్ని షేర్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్ని అందరు కూడా ప్రింట్అవుట్ తీసుకొని, ఒక 30 page డాక్యుమెంట్ ఉంది, అందరు కూడా చదువుకొని ఉండాలి అనేది ఒక షరతు మేడం గారు పెట్టారు. సో దట్ రేపటి సెషన్ కంప్లీట్ గా ఇంటరాక్టివ్ గా ఉంటుంది. అందరూ కూడా దోస్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్, పర్టికులర్లీ మానిటరింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి ఎంఎన్ఓస్, ఎంఈఓస్, కాంప్లెక్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా, ఫర్ దట్ మ్యాటర్, పెడగాజికల్ లీడర్షిప్ అనేది కేవలం హెడ్ మాస్టరే తీసుకోవాలి, ఎంఈఓనే తీసుకోవాలి, డిఈఓనే తీసుకోవాలి అని కాదు. ప్రతి యాక్టివ్ టీచర్ కూడా పెడగాజికల్ లీడర్షిప్ లో ఇన్వాల్వ్ కావాలి.
then we can build that system. And a system ni, ఒక స్ట్రక్చర్ ని 21st century లెర్నింగ్ స్పేస్ ని మనం క్రియేట్ చేయగలుగుతాం. ఒకటి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రింట్అవుట్ ని వీలైనంత తీసుకొని ప్రతి ఒక్కరు చదువుకొని ఉండి రేపటి సెషన్ అటెండ్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మా తరఫున. మరొక చిన్న సూచన, మేడం గారు, మైథిలి మేడం గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 1 hour సెషన్ డిలేగా తీసుకోబోతున్నారు. సో అదొక్కటి మినహాయించుకొని మన ఎంటైర్ ప్రోగ్రామ్ లో ఎక్కడ ఎలాంటి చేంజెస్ లేవండి. రేపటి సెషన్ మాత్రం 3 గంటలకి కాకుండా మనం 4 గంటలకి స్టార్ట్ చేసుకుంటున్నాము. మేడం గారు ప్రత్యేకించి రిక్వెస్ట్ చేశారు. సో ఆఫ్టర్ ఆల్ మేడం యొక్క రిక్వెస్ట్ ని కూడా మనం కన్సిడర్ చేయాలి. బట్ షీఈస్ వెరీ మచ్ పర్టికులర్, షీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ మన సిద్దిపేట జిల్లాను ఉద్దేశించి మాట్లాడడానికి. మేడంకి ఉన్న ప్రొఫైల్ కూడా అలాంటిది. సో రేపటి సెషన్ చిన్న నోటీస్ అండి, అందరూ గమనించుకోండి. 3 గంటలకు కాకుండా 4 గంటలకు స్టార్ట్ అవుతుందండి. 5:30 క్లోజ్ చేసుకుంటాం. అండ్ టుమారో సెషన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ అఫ్ కోర్స్ ఈరోజు సెషన్ కూడా చాలా చాలా చక్కగా నడుస్తూ ఉంది. బట్ యా, ఈ విషయాలపైన ఐ రిక్వెస్ట్ ఎవరైనా సరే మీరు ఇంటరాక్ట్ కావడానికి సుముఖంగా ఉంటే దయచేసి ఇంటరాక్ట్ కండి. మన దగ్గర మా లైవ్ మీటింగ్ లో మండల నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎంబీఓస్ ఉన్నారు. దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ టు ఇంటరాక్ట్ ఆర్ కమ్ అప్ విత్ యువర్ డౌట్స్. ఒక చర్చకి మనం తావిద్దాం ఇప్పుడు. We have of course 10 minutes of time, and in the meantime I request Ajay to please send the Google Form link. Google Form ద్వారా లింక్ ని 2 సార్లు మనం అటెండెన్స్ క్యాప్చర్ చేస్తాము. ఇప్పుడు ఒకటి, మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ కూడా అటెండెన్స్ ని క్యాప్చర్ చేస్తాము. దయచేసి అందరూ గమనించుకోండి, ఈ 2 అటెండెన్స్ కూడా మ్యాచ్ కావాలి. సో ఇప్పుడు ఏదో మనం అటెండెన్స్ ఇవ్వగానే అటెండెన్స్ ఇచ్చేసి మళ్ళీ బయటకు వెళ్ళడం కాదు. సో ఇప్పుడు అటెండెన్స్ క్యాప్చర్ చేస్తాము, మళ్ళీ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ కూడా అటెండెన్స్ క్యాప్చర్ చేస్తాము. మరొక చిన్న సూచన అండి, నేను నిన్న టెలికాన్ఫరెన్స్ లో చెప్పలేకపోయాను. ప్రతి ఈ గూగుల్ షీట్ ని అటెండ్ చేసే క్రమంలో ఒకసారి ఆ యూట్యూబ్ నుండి మీరు బయటకు వచ్చేస్తారు. సో ఇట్స్ 30 seconds మ్యాటర్. ఇమీడియట్ గా మళ్ళీ మీరు యూట్యూబ్ సెషన్ లోకి బ్యాక్ రావచ్చు. అది గమనించుకోండి. వీఆర్ ఆల్సో ట్రైయింగ్ ఆల్టర్నేట్ మెథడ్స్, ఇంకా ఏమైనా ఉన్నాయి కూడా మేము కూడా ట్రై చేస్తూ ఉన్నాము. ఎందుకన్నా బెటర్ మెకానిజం ఉందా ట్రై చేస్తున్నాము. హోప్ఫుల్లీ నెక్స్ట్ వీక్ విల్ కమ్ విత్ బెటర్ సొల్యూషన్. ఇంకొంచెం మంచి మార్గాలు ఏమైనా ఉంటే మేము కూడా వెతుకుంటాం, ఎంతకన్నా ఎఫెక్టివ్ మార్గాలు ఏమైనా ఉంటే టు క్యాప్చర్ ద అటెండెన్స్. బట్ ఇన్ ద మీన్ టైమ్ నాగరాజ్, వుడ్ యు లైక్ టు సే సంథింగ్? సార్ ఇప్పుడు క్రాస్ కటింగ్ థీమ్స్ అన్నారు. చందన, Sir, I didn't get what you're saying. అంటే ఇప్పుడు సార్ మనకు ప్రస్తావించిన అంశాలలో క్రాస్ కటింగ్ థీమ్స్ అనేది ఒకటి మనకు ఉంది కదా, దీనిపైన లైక్ వుడ్ యు లైక్ సే సంథింగ్, ఏదైనా మీ వైపు నుండి ఏదైనా పాయింట్? ఇప్పుడు లైవ్ సెషన్ లో ఉన్నటువంటి ఎంఈఓస్ కానీ ఎంఎన్ఓస్ కానీ, లైక్ వాట్ డిడ్ యు అండర్స్టాండ్ బై దిస్ ట్రాక్? దీనివల్ల మీకు అర్థమైంది ఏంటి? ఒకసారి ఎవరైనా ఒకసారి ఇంటరాక్ట్ అవుతారా? Good afternoon, sir. I am Vijay Mohan. Yes, sir. Please, sir. Please turn on your video, sir. No, sir. Sir. Actually, in the opening session, as our Honorable Collector Garu requested to warn us, or actually show the impact if we won't adapt such framework or such a new policy. What will happen if we won't adapt, or if we won't change? Yes. So I request, please make a request to our Honorable Speaker Garu to make his further discussion or further orientation regarding on the particular lines, sir. What happens if you won't follow, or if you won't change to the changing trends? Okay, and one more thing, sir. Sir. And one more thing, sir. Regarding the creating supporting ecosystem. Yeah. How is NCF helpful in overcoming the problem regarding the teacher-pupil ratio? Actually, we are talking about multi-grade and multi-level teaching now. So it has insisted about for some an ideal teacher-pupil ratio. What is the ideal teacher-pupil ratio, and how far NCF will be helpful as
helpful in providing or in helping us changing our classrooms or changing our, I mean, the abilities of the teachers to be more powerful in dealing multi-level and multi-grade teaching. So I wanted to ask this. And regarding, Yeah. okay, sir, okay. Let me, Please. Go ahead, sir. regarding the pedagogical leadership, sir. Actually, these days we are facing some additional administration responsibilities also. Like, a teacher is both an administrative and academic officer, as told by Shankar Garu. Sir. So regarding the administrative part, we are feeling a little difficulty these days, especially like in dealing with MOMB works or the MDM works. So can NCF show some solution regarding the administrative problems, or providing more administrative officers, or will there be any help to us in the recent time, I mean the coming times? So these are my questions, sir. తప్పనిసరి Thank నేను you. కూడా నోట్ డౌన్ చేసుకున్నాను, మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఒకసారి మన స్పీకర్ గారిని అడుగుదాం ఈ డౌట్స్ ని కూడా. బట్ ఈ విషయాల పట్ల లైక్ ఎవరైనా లైక్ ఏదైనా సబ్మిషన్, లైక్ ఏదైనా మీ ఐడియా చెప్పగలిగితే దట్స్ వెరీ మచ్ ఓకే. సో బట్ నా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే సార్, ఎన్సిఎఫ్ అనేది జస్ట్ డాక్యుమెంట్. దీనికి మనం కూడా ఎన్నో కాంట్రిబ్యూషన్స్ చేయొచ్చు బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్సెస్. అందులో మీరు కీలకంగా ప్రస్తావించిన అంశం ఏంటంటే టీచర్ పీపుల్ రేషియో ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ దాన్ని బర్డెన్ అంటారో లేదా రెస్పాన్సిబిలిటీస్ అంటారో, అవి కూడా మనకి ఇందులో ప్రధానంగా. సో feel it as a responsibility, but need some రెస్పాన్సిబిలిటీ, దాని బర్డెన్ అనుకోవద్దు. అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు ఉంటాయి సార్, అవి ఎలాగో ఉంటాయి. నాకున్న చిన్న అండర్స్టాండింగ్ తో నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ ద ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఏరియా. డెఫినెట్లీ శంకర్ సార్ ఒపీనియన్ మనం తీసుకుంటాము. సో బట్ ఎంత స్మార్ట్ గా మనం ఈ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ ని మనం నిర్వహిస్తాము అన్నది అది చాలా ఇంపార్టెంట్ సార్. సో నేను అబ్జర్వ్ చేసిన సినారియో నేను ఒకటి చెప్తున్నాను సార్. ఇన్ మెనీ ఆఫ్ ద స్కూల్స్ జరిగేది ఏంటంటే, ఒక వ్యక్తి పనిచేస్తుంటారు, వారే పనిచేస్తుంటారు. ఒక కోఆపరేషన్ లేదా కోఆర్డినేషన్ అనేది ఎక్కడ కూడా ఐఎమ్ వెరీ సారీ టు అడ్మిట్ దట్, ఇలాంటిది నాకు కొన్ని చోట్ల కనిపించట్లేదు. ఒక టీచర్ స్మార్ట్ గా పనిచేస్తున్నారు, రైట్. తను పనిచేస్తున్న పనిని అందరితో షేర్ చేసుకోవడం ఒకటి, ప్లస్ ఆయన చేస్తున్న పనికి మనందరం కోఆర్డినేట్ చేయడం కూడా ఒకటి, సపోర్ట్ ఇవ్వడం కూడా ఒకటి అనేది జరగాలి. సో ఒక స్టాఫ్ అనేది ఒక ఫ్యామిలీ, ఒక యూనిట్ లాగా ప్రతి విషయంలో ఎంత మైన్యూట్ థింగ్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో 15th ఆగస్ట్ నాడు జెండా ఎక్కించడం లాంటి ప్రోగ్రామే కావచ్చు. నేను చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను సార్, చాలా సందర్భాల్లో చూసిన విషయాలు చెప్తున్నాను. ఒక చిన్న ఫ్లాగ్ హాయిస్టింగ్ ఈవెంట్ ని కూడా ఒక టీచరే చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళకి అసలు కాన్సెప్ట్. సో ఇందులో ఉన్నటువంటి మైన్యూట్ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టి, ఇది ఒక చిన్న ఈవెంటే కావచ్చు, దాన్ని ఎంత పర్ఫెక్ట్ గా మనం డెలివర్ చేస్తామో, ఎంత పర్ఫెక్ట్ గా చేయగలుగుతాము, ఒక కోఆర్డినేషన్ కోఆపరేషన్ అంటే డెఫినెట్ గా ఆ స్కూల్ ఎన్వైరన్మెంట్ అనేది మారుతుంది. సో ఇందులో చర్చలో మనకు వచ్చిన ప్రధాన అంశం కూడా ఇంతకుముందు సార్ శంకర్ సార్ డిస్కస్ చేస్తున్నట్టుగా, స్కూల్ కల్చర్ ఏంటి భాస్కర్ సార్, స్కూల్ కల్చర్ ఏంటి అంటే, మన స్కూల్ కల్చర్ డిఫైన్ చేయాలి అంటే, మన స్కూల్ కల్చర్ డిస్క్రైబ్ చేయాలంటే అలాంటి ఒక అంబియన్స్ ని మనం క్రియేట్ చేయాలి. సో నాకున్న చిన్న అండర్స్టాండింగ్ తో మాట్లాడుతున్నాను. బట్ ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సో శ్రీనివాస్ రెడ్డి సార్, మీరేం చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. సార్ నమస్తే సార్. శ్రీనివాస్ రెడ్డి సార్ నమస్తే, ప్లీజ్. అంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టము NCF 2023 ముసాయిదా మీద మనము ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం సార్. శంకర్ సార్ చాలా అంశాలు డిస్కస్ చేసిండ్రు. ఈ ప్రణాళిక చట్టం లోపల అంటే మన దీని పేరు పూర్తి అంటే ఎక్కువ ఇలాంటి ప్రోగ్రామ్ జరగాలని కోరుకుంటున్నాం సార్. అంటే మనకి ఇంత ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా మనం వెనుకబడి ఉన్నామని చెప్పొచ్చు సార్. అంటే ఈ NCF ఏం చెప్తుంది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది అని చెప్పి చాలా మందిలో అంటే నాలో కూడా సార్ పూర్తి స్థాయిలో అవగాహన మనకు లేదు. కాబట్టి దీని మీద ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ జరగాలి, విరివిగా చర్చలు జరగాలి, అన్ని అంశాల మీద. ఐ అప్రిషియేట్ యు. ఒకసారి ఈ జూమ్ మీటింగ్ సంవత్సరం మిమ్మల్ని మరొకసారి అప్రిషియేట్ చేస్తున్నాను. మీ స్కూల్ కి ISO 9001 సర్టిఫికేషన్ వచ్చింది సార్.
సార్ అంటే ఎన్సిఎఫ్ ఇస్ నథింగ్ బట్ దీనికి మించింది అంటే ఎన్సిఎఫ్ లో ఇంకేమీ ఉండదు నేను అనుకోవట్లేదు. సార్ మీరు ఈ సర్టిఫికేషన్ ఎలా పొందగలిగారు? అదొక బెంచ్ మార్క్ లాగా మనకు ఉంటుంది ఎన్సిఎఫ్ కి, అది కూడా ఒక వన్ ఆఫ్ ద టూల్ అవుతుంది అది. సార్ అదేలా అచీవ్ చేయగలిగారు? ఏం లేదు సార్, అంటే సమాజ సభ్యుల సహకారం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఒక నిరూపణనే అక్కడ ఆ సర్టిఫికేట్ అనిపించింది సార్. అంటే మన పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాల లోపల కూడా అంటే అటు టీచర్స్ను, పిల్లర్స్ను, పేరెంట్స్ను, సమాజాన్ని కూడా మనము ఇన్వాల్వ్ చేసినట్లయితే పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా మనది అని వాళ్ళు అడాప్ట్ చేసుకోగలిగినట్లయితే అక్కడ ఉన్న వసతులు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, తర్వాత పిల్లలకు అవసరమైన అన్ని అంశాలు కనుక కూడా మనం సమకూర్చుకున్నట్లయితే ఆ పూర్తి స్థాయిలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాఠశాల అంటే ఇప్పుడు మనం ఏదో డిస్కస్ చేసుకున్నాం అట్లా మనం దాన్ని అట్లనే సాధ్యమైందని నేను అనుకుంటున్నాను సార్. దీనికి మీరు అన్నట్టుగా టీచర్ల మధ్యలో ఉన్న సమన్వయం ఉండాలి, కమ్యూనిటీ తోటి మంచి రిలేషన్షిప్ ఉండాలి, అంటే పేరెంట్స్ టీచర్స్ కూడా మన పట్ల ఎప్పటికీ జరుగుతున్న కార్యక్రమాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నట్లయితే ఈ మా బడి మా పిల్లలు మాది అన్నట్టు ఓనప్ చేసుకునేటట్టు ఉన్నట్లయితే ఇది సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను సార్. శ్రీనివాస్ రెడ్డి సార్, మీరు మాట్లాడుతుంటే చాలా విషయాలు కూడా నాకు అంశాలు చర్చకు వస్తున్నాయి సార్. యాక్చువల్ మనలో కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఒక ల్యాకింగ్ అంశం. చాలా మంది కమ్యూనిటీ పార్టిసిపేట్ చేస్తే అది మనకు బర్డెన్ లాగా ఫీల్ అయ్యే నేను ఒక సెక్ట్ ఆఫ్ టీచర్స్ ని చూసాను. వై కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు, మనం పని చేస్తుంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తారన్న ఒక నోషన్ కూడా కొన్ని చోట్ల నేను విన్నాను. బట్ అవర్ శంకర్ సార్ ఇస్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ సార్. సారీ, నౌ ద ఫ్లోర్ ఈజ్ యువర్స్ సార్. కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి మీ అబ్సెన్స్ లో, లైక్ వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం సార్. నౌ ప్లీజ్ గో అహెడ్ విత్ ద సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. భాస్కర్ గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళారు సార్. నేను మ్యూట్ లో లేను సార్. ఐఎమ్ వెరీ మచ్ hope I am audible. Ajay? Yeah, you are audible, sir. Shankar sir, please go ahead, sir. యారు మ్యూట్ లోకి పోయాడు అని యా Sir, you are also audible. Please carry on. No problem. Thank you very much. Because of some urgent work, I could have disturbed this session. We'll go through remaining things. Social science. Social science is a form of understanding social human world. From a social science perspective, ఇన్ని రోజులు సోషల్ సైన్స్ నువ్వు అర్థం చేసుకోవడం, సోషల్ సైన్సెస్ మీద ఫోకస్ ముఖ్యంగా మన రాష్ట్రంలో తగ్గడం మనం చూస్తున్నాం. సోషల్ సైన్సెస్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు, వాటి యొక్క ఎంక్వైరీ ఏ విధంగా ఉంటుంది, మెథడ్ ఆఫ్ ఎంక్వైరీ ఏ విధంగా ఉంటుంది, అది సైన్స్ లాగా అన్నిటికీ ప్రూఫ్ దొరకదు. కాకపోతే దాన్ని కూడా మనం ఒక సైన్స్ కిందికి తీసుకొచ్చేటప్పుడు దాన్ని ఏ విధంగా చూడాలి అని అంటే, ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద హ్యూమన్ వరల్డ్. సోషల్ అనేసి బ్రాకెట్లో హ్యూమన్ వరల్డ్ అని, హ్యూమన్ వరల్డ్ని అర్థం చేసుకోవడమే సోషల్ సైన్స్. సాంఘిక శాస్త్రాలు అంటేనే మానవ సమాజాన్ని అర్థం చేసుకునే శాస్త్రాలు. దాని యొక్క మెథడ్స్ కానీ దాన్ని మనం ప్రమోట్ చేసే విధానం కానీ భిన్నంగా ఉన్నప్పటికీ అందులో కూడా ఒక రేషనల్ థాట్, హేతుబద్ధమైనటువంటి ఆలోచన, శాస్త్రీయ వైఖరిని, టెంపర్ని, సైంటిఫిక్ టెంపర్ని ఇవి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతోని మనం సోషల్ సైన్సెస్ యొక్క దృక్పథాన్ని చూస్తుంటాం. నెక్స్ట్ ప్లీజ్. ఆర్ట్స్ మనం చాలా నెగ్లెక్ట్ చేసినటువంటి ఏరియా. ఆర్ట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ అండర్స్టాండింగ్ త్రూ విచ్ we make aesthetic sense of our experiences. See, నేను ఒక రఫ్ డ్రాఫ్ట్ నాగరాజుకు పంపితే he made very బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. నేనే పరిచయం అయిపోయాను చూసి. సో ఇట్లా రంగులమయం అయినటువంటి ప్రజెంటేషన్ తోని మనం నేర్చుకునే ప్రయత్నం చేసినప్పుడు ఒక ఎస్థెటిక్ సెన్స్ లెర్నింగ్ లో ఉంటుంది. మనందరికి తెలుసు, ఒక తెలుగు పండితుడు తన శ్రావ్యమైనటువంటి గొంతుతో ఎక్కడ కూడా
అపభ్రంశం లేకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా లయబద్ధంగా పాడినప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుందో. అదేవిధంగా ఒక మ్యాథమెటిక్స్ టీచర్ స్టెప్ బై స్టెప్ బ్లాక్ బోర్డ్ పైన రాస్తున్నప్పుడు అవి కేవలం అంకెలే అయినా అతను వివరిస్తున్న విధానంలో ఉన్నటువంటి కళాత్మకతకి మనం ఏ విధంగా ఆకర్షితులు అవుతామో తెలుసు. కాబట్టి ఆర్ట్ అనేది మన ఎడ్యుకేషన్లో మిస్ అయిపోయాం. ఆర్ట్ని కళాశాల పాఠశాల బయటకు పంపించేసి, అట్లా కాకుండా ఆర్ట్ యాజ్ ఎ టూల్ ఆఫ్ పెడగాజీ అనేది ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. నేను గతంలో పోయిన ప్రజెంటేషన్లో ఒక సాక్షిలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ మీకు షేర్ చేశాను. ఆ ఆర్టికల్లో కార్టూన్కి అదేవిధంగా ఒక పోయంకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ చెప్పారు. అంటే గోరటి వెంకన్న లాంటి ఒక కవి మొత్తం ప్రపంచీకరణని ఒక 10 నిమిషాల పాటలు ఏ విధంగా వివరించిండు. అదే హరగోపాల్ సార్నో లేకపోతే నాలాంటి అతను ప్రపంచీకరణ మీద మాట్లాడమంటే, లేదా ప్రపంచీకరణను వ్యతిరేకించే ఎవరినైనా మాట్లాడమంటే గంటల తరబడి ఉపన్యాసాలు ఇస్తాం. కానీ అదంటే ఏంటో అర్థం కాకపోయేది. చాలా ప్రయత్నం చేశాను నేను కూడా. ప్రపంచీకరణ ఎట్లా నష్టం చేస్తుంది మనకు, ప్రపంచీకరణ వచ్చేటువంటి లాభాలు ఏంటి అర్థం చేసుకోవడానికి అనేక పుస్తకాలు చదివాను, అర్థం కాలే. కానీ ఈ ప్రపంచీకరణతో, ఈ మేధో సంపత్తితో సంబంధం లేని ఒక కవి తను ఈ మార్కెట్ శక్తులు వచ్చి రావడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి జీవన విధ్వంసాన్ని చెప్పిన తీరుని బట్టి అప్పుడు నాకు గ్లోబలైజేషన్ అర్థమైంది. ఓహో, గ్లోబలైజేషన్ వల్ల ఈ విధంగా జరిగింది. ఇదే గోరటి వెంకన్న మార్కెట్ మీద మాట్లాడతాడు, అంగడి మీద. ఆ అంగడి ఏం చేస్తుంది, నువ్వు ఇంట్లోనే కూర్చుంటావు, నీకు తెలియకుండా నేను ఇంట్లోకి వస్తుంది, నీ జేబులో ఉన్న అన్నింటినీ ఖాళీ చేపిస్తాను. అది కన్జ్యూమరిస్టిక్ బిహేవియర్కి సంబంధించింది. కన్జ్యూమరిజం గురించి కానీ, హెడోనిజం గురించి కానీ, సుఖవాదం గురించి కానీ, మార్కెట్ శక్తుల గురించి కానీ బాగా ఉపన్యాసాలు అర్థం కావు. కానీ ఒక కవో లేకపోతే ఒక చిన్న కార్టూనో వేయడం ద్వారా మనం తొందరగా అర్థం చేసుకోవచ్చు. ఒక నేరేషన్ ద్వారా, ఒక స్టోరీ టెల్లింగ్ ద్వారా మనల్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆర్ట్ అనేది ఏంటంటే అల్టిమేట్గా ఒక ఎన్లైటైన్మెంట్ని లెర్నింగ్ ద్వారా ఇస్తుంది. అంటే నీకు ఒక జ్ఞానం వచ్చింది అనేటి ఒక సంతోషం ఇస్తుంది. అరే ఈరోజు ఇది నేర్చుకున్నా, ఇది ఇంతే కదా అర్థం కావాల్సింది, ఇది అర్థమైంది అనేటువంటి ఒక ఎన్లైటైన్మెంట్ని ఎవ్రీ డే ఇవ్వాలి టీచర్ అనేవాడు తన బోధన ద్వారా ప్రతిరోజు ఎట్లయితే గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళినప్పుడు అతనికి ఎన్లైటైన్మెంట్ అయ్యి ఈ మొత్తం సమాజం అర్థమయ్యే పరిస్థితి కలుగుతుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో, అలాంటి ఎన్లైటైన్మెంట్ని కాంటెంట్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నప్పుడు విద్యార్థిలో వచ్చేటువంటి గ్లో వేరుగా ఉంటుంది. అతన్ని వెంటనే నడుచుకుంటూ వస్తాడు, సార్ ఇది బాగా చెప్పారు సార్, బాగా అర్థమైంది సార్ అని. అర్థం కాక కన్ఫ్యూజన్ చేయడం వల్లనే విద్యార్థులకు పాఠశాల అంటే ఇష్టం లేని వాతావరణం క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ ఆర్ట్ని మనం కనుక కరికులర్ ఏరియాస్లో కనుక ఉంచుకున్నట్టయితే, తీసుకొచ్చినట్టయితే ఏ విధంగా మనము మన పాఠశాలల్ని అర్థవంతమైనటువంటి సమాజంగా మార్చవచ్చు. బలగం మూవీలో ఒక్క పాటతోని అందరు ఏడ్చేశారు. ఎప్పటి నుంచో బాగా కడుపులో ఉండి ఏడవాలనుకునే వాళ్ళందరూ కూడా శశబిషలు లేకుండా ఏడ్చేశారు. అంటే ఒక కళ అంటే శాస్త్రీయ నృత్యమే కళ కాదు, అది చాలా మందికి అర్థం కాదు కూడా. శాస్త్రీయ నృత్యం ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. అదే ఒక జానపద కళ, ప్రజల భాషలో ప్రజల వాయిద్యాల మధ్య ఉండే వాటికి కూడా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కూడా మన పాఠశాలకు తీసుకురావాలి, ఆ కళల్ని తర్వాతి తరాలకు అందజేయాలి అనేటువంటి అనేక అంశాలని ఇందులో జోడించడం జరిగింది. కేవలం ఆర్ట్ అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ కొరకు వాడేది కాదు. ఆర్ట్ ద్వారా జ్ఞానాన్ని ఏ విధంగా ప్రోధి చేయవచ్చు, ఆర్ట్ ద్వారా పిల్లల్ని ఏ విధంగా సంతోషంగా మార్చవచ్చు. జాయ్ఫుల్ లెర్నింగ్ ఎప్పుడు వస్తుంది? రోజు పాఠం చెప్తూ వస్తుందా? రాదు. ఒక మంచి స్టోరీ టెల్లింగ్, ఒక మంచి ఎక్స్పెరిమెంట్,
ఒక మంచి పెయింటింగ్ ఎగ్జిబిషన్, ఒక మంచి ఫీల్డ్ విజిట్, ఒక ఎక్స్కర్షన్, ఒక డ్రామా, ఒక బుర్రకథ, ఇట్లాంటి అన్ని విభిన్నమైనటువంటి సాంస్కృతిక అంశాలు, కళారూపాలు మనం ప్రదర్శింపజేసినప్పుడు ఎంతో బాగుంటుంది. మా డిపార్ట్మెంట్కి అందశ్రీని తీసుకొచ్చాం మాట్లాడేయడానికి. ఒక గురువు గురించి మాట్లాడాడు, మనందరికన్నా బాగా మాట్లాడాడు. అంటే ఎవరిని గురువుగా తీసుకోవాలి అన్నప్పుడు సమాజంలో ఉన్న క్రిమికీటకాలను, చెట్లను గురించి చెప్పుకుంటూ ఎవరి నుంచి ఎవరు ఏం నేర్చుకోవాలనే అంశాన్ని చెప్పి అతను చెప్పినప్పుడు మా పిల్లలందరూ కూడా స్పెల్ బౌండ్ అయిపోయింది సెషన్ అంతా కూడా. అట్లా కమ్యూనిటీలో ఉన్నటువంటి కళాకారులని మన సిలబస్ లో ఇమిడ్చుకోవడం, మన పాఠశాల కల్చర్ లో భాగం చేయడం, వాళ్ళని గుర్తించడం చేయాలి. అందుకే అందశ్రీకి కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించుకుంది. కాబట్టి ఆర్ట్ అనేది మనం వేసే బొమ్మలు కూడా మనము పాఠ్యపుస్తకంలో ఆర్ట్ ఫార్మ్స్ వాడతాం, కానీ ఎంత మేరకు సమంజసంగా ఉన్నాయా, అవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఆర్ట్ని కూడా పాఠశాల కరికులంలో భాగంగా చేశాం. నెక్స్ట్ ప్లీజ్. ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్ అంటే ఇది సైన్స్గా, సోషల్ సైన్స్గా, మ్యాథమెటిక్స్గా, లేకపోతే ఇంకా అనేకమైన అంశాలు ఉంటాయి, వాటితో ముడిపడి ఉన్నాయి. దాన్ని ఏ ఏరియా కింద మనం పట్టుకరాలేము. అట్లాంటి అన్నింటినీ కూడా ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్గా చెప్తుంటాం. వీటి ద్వారా ఏమొస్తుంది, సైన్స్ వాడికి ముక్కుసూటిగా వ్యవహరించడం తెలుస్తుంది, సోషల్ సైన్స్ అతను లౌక్యం ప్రదర్శిస్తాడు. కాబట్టి ఇద్దరు కలిసి ఉంటే ఎంత బాగుంటుందో చూడండి. సైన్స్ అతనికి ఒక సింగిల్ ట్రూత్ మాత్రమే తెలుసు, ఒకటే రిజల్ట్ వస్తుంది. సోషల్ సైన్స్ అయిన దగ్గర మల్టిపుల్ రియాలిటీస్ ఉంటాయి. అంటే సమాజంలో మల్టిపుల్ రియాలిటీస్ ఉంటాయి, ఒక ఫినామినాకు ఒకటే సత్యం కాదు అనేటువంటి అంశాలు తెలవాలంటే మనం కూడా ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఇవ్వాలి. కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్కి సంబంధించినటువంటి అంశాన్ని అందరం కూడా మల్టీ డిసిప్లినరీకి నిదర్శనంగా చూపిస్తాం. మరి ఇలా ఇంటర్ డిసిప్లినరీ ఏంటి అంటే మెడిసిన్ తీసుకున్న ఒక ఇంటర్ డిసిప్లినరీ, అందులో వ్యాక్సిన్ తయారు చేయడము, మాస్కులు ఇవ్వడము, ప్రికాషన్ చెప్పడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, తర్వాత మనిషి యొక్క పర్సనాలిటీస్ ఏ విధంగా మారుతున్నాయి, వాళ్ళ జీవన విధానాలు ఏ విధంగా మారుతున్నాయి, ఇట్లా మనం అనేక విషయాల గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నాం. కాబట్టి ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్ని కరికులంలో మనం జోడించుకున్నాం. దాని ద్వారా విలువలు కావచ్చు, ఒక వ్యక్తిత్వ వికాసం కావచ్చు, లేకపోతే సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, మనం ఎట్లా పెంపొందిస్తామో ఈ డాక్యుమెంట్ చెప్పు. నెక్స్ట్ ప్లీజ్. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇట్ ఈస్ మస్ట్. స్పోర్ట్స్, అసలు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటేనే ఆటలు ఆడినప్పుడే పిల్లవానికి ఓటమి అంటే ఏదో తెలుసు. ఓటమి అనేది సహజం అనే భావన లేదు పిల్లల్లో. 4 మార్కులు తక్కువతే సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే తను ఎప్పుడు ఆటలు ఆడలేదు, ఆటల్లో ఓడిపోలేదు. ఓడిపోవడం ద్వారా ఏమి నేర్చుకుంటాం, గుణపాఠం అనేది లేదు. అంటే ఓటమిని కూడా సహించేటువంటి మానసిక స్థితి ఇప్పటి పిల్లలు లేదు. అదేవిధంగా ఒక టీం వర్క్, ఒక స్పోర్ట్ ఆడుతున్న సింగిల్ స్పోర్ట్స్ కొన్ని ఉండొచ్చు, కానీ అనేక విధాలుగా స్పోర్ట్స్ అన్ని కూడా టీం వర్క్ మీద ఆధారపడి ఉంటాయి. ఆ టీంలో కలిసి పనిచేసినప్పుడు ఒక టీంగా ఏ విధంగా ఆడాలి, ఆ టీమ్ స్పిరిట్ మనకిస్తుంది. అది ఇప్పుడు లేదు. పిల్లలు ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానంలో టీమ్ స్పిరిట్ అనేది లేదు. కలిసి పనిచేయడం, కలిసి చదువుకోవడం, కలిసి డిస్కస్ చేయడం, ఎవడి నోట్స్ వాడు రాసుకోవడం, ఎవరికన్నా ఎక్కువ మార్కులు రావాలి, మన నోట్స్కే మంచి మార్కులు రావాలి, మనం ఇంకొకరితో షేర్ చేసుకోకూడదు అనేటువంటి ఒక మార్క్స్ ఓరియంటెడ్ బిహేవియర్ ని పెంచి పోషించడం. దానికి పురుష పెట్టడానికి కరికులర్ ఏరియాస్ లో స్ట్రేట్ అవే ఫిజికల్ ఎడ్యుకేషన్ వస్తుంది. వొకేషనల్ ఎడ్యుకేషన్, మన ఈ గతంలో కూడా వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉండే, చాలా మంది తెలుసు. చెక్కపొట్టు సార్లు ఉండేవాళ్ళు, లేకపోతే నాలాంటి వాళ్ళ టీచర్లకు వచ్చినప్పుడు టీవీ, రేడియో, టైలరింగ్ లాంటి వొకేషన్ ఉండేవి. వాటికి అంత ఇంపార్టెన్స్ లేకుండే. కానీ ఇప్పుడు ఇచ్చేటువంటి వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కరికులర్ ఏరియా. అంటే మనం సైన్స్ చెప్పినా, సోషల్ చెప్పినా, బయాలజికల్ సైన్స్ చెప్పినా, వీటికి సంబంధించిన అనేకమైనటువంటి అంశాలు ఆ కరికులంలోకి వస్తుంటాయి.
అదేవిధంగా 8వ తరగతి నుంచి ఒకేషన్ ఏ ఒకేషన్ పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉంటుందో అందులో ఒక సబ్జెక్ట్ తీసుకొని తాను అవసరమైన మేరకు స్కిల్స్ సంపాదించుకోవాలి. అయితే ఇక్కడ మనము దీన్ని తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో విద్యార్థి ఇదే ప్రొఫెషన్లోకి వస్తాడు అని ఒక తప్పుడు భావన మాత్రం పెట్టుకోకూడదు. దాన్ని నేర్చుకుంటున్నాడు అంటే కేవలం ఒక పని ప్రపంచానికి పాఠశాల విద్యార్థిని తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డ్రెస్ ఐరన్ చేయాలి, మనం ఐరన్ చేసి రాలేదు లాంటి మ్యాన్ నుంచి, ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంది కానీ పిల్లల్ని చేయరాదు. ఒకవేళ చేయడానికి ప్రయత్నం చేసినా తల్లిదండ్రులు ఊరుకోరు, షాక్ కొడుతుంది అంటారు, కాలిపోతుంది అంటారు. కానీ మనలాంటి జనరేషన్లో మనకు అన్ని పనులు వచ్చాయి. బట్ దిస్ జనరేషన్ ఆఫ్టర్ 90s దే ఆర్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ వర్క్. పని ప్రపంచం నుంచి మొత్తానికి దూరం అయిపోయింది. వీళ్ళ పని ఏంటి అంటే పొద్దున లేవడం, తినడం, చదువుకోవడం, పడుకోవడం. కాబట్టి ఈ పిల్లలకి ఎలాంటి వర్క్ స్కిల్స్ లేవు. ఆ స్కిల్స్ లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్, పని పట్ల, శ్రమ పట్ల గౌరవం లేదు. తల్లి తండ్రి ఎంత పని చేస్తున్నారు వాళ్ళ కొరకి గ్లాసెట్ మంచినీళ్ళు తెచ్చుకొని తాగలేని జనరేషన్ ఇది. మరి ఇట్లాంటి జనరేషన్కి వరల్డ్ ఆఫ్ వర్క్కి ఇంట్రడ్యూస్ చేసే విధంగా వొకేషనల్ ఎడ్యుకేషన్ని కరికులర్ ఏరియాస్లో ఎంబైబ్ చేసుకుంటూ, అదేవిధంగా ఎవరైనా ఒక విద్యార్థి తనకు నచ్చిన ప్రొఫెషన్లో వెళ్ళడానికి కొంత బేస్ ఫౌండేషన్ ఇచ్చే విధంగా స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న వొకేషనల్ ఎడ్యుకేషన్ పనిచేస్తుంది. అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ మన గ్రామాల్లో ఉన్న కుల వృత్తులే కాదు, ఇటీవల కాలంలో వచ్చినటువంటి అనేక నూతన వృత్తులను కూడా ఇందులో మనం తీసుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ స్మిత్ని చూడండి. మనం ఒక గోల్డ్ ఆర్నమెంట్ చేయడానికి కనుక ఇస్తే గోల్డ్ స్మిత్, నేను అడిగిన మొన్న ఒక గోల్డ్ స్మిత్ని, ఏం చేస్తావు, ఇంకా కుంపటి పెట్టి గొట్టంతో ఊదుకుంటూ చేస్తున్నావా, ఎట్లా చేస్తారు ఏంటని. లేదు సార్, ఇప్పుడు అంతా మాకు ఎలక్ట్రికల్ హీటర్స్ అవి వచ్చాయి, దాని మీద చేస్తున్నాం. మరి ఈ డిజైన్ ఎలా చేస్తావు? ఈ డిజైన్ మీరు ఇలాగానే నేను కంప్యూటర్లో దానికి గ్రాఫ్ అంటే డిజైన్ గీస్తాను సార్, గీసిన తర్వాత ఒక మౌల్డ్ తయారు చేస్తాము, ఆ మౌల్డ్ ఆధారంగా మేము చేస్తాం. అంటే ప్రతి కుల వృత్తిలో కూడా టెక్నాలజీ ఎట్లా జోడించబడ్డదో మనం అర్థం చేసుకోవాలి. ఆ టెక్నాలజీ వాడితేనే ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో, వాటి వృత్తులు అనాలా, లేకపోతే పనులు అనాలనా, లేకపోతే ఇంకా ఏమైనా కూడా ప్రొఫెషనల్స్ అనాలనా, వాటన్నిటికీ కూడా గౌరవం ఆపాదించబడింది. వాటి జ్ఞానం ఉంటేనే నువ్వు ఆ పని చేయగలుగుతావు. చిన్న బార్బర్ షాప్ అయినా పర్లేదు, కానీ ఆ బార్బర్ షాప్లో వాడే కెమికల్స్, ఆ బార్బర్ షాప్లో వాడే కాస్మెటిక్స్, ఆ బార్బర్ షాప్లో అతను ఇచ్చేటువంటి ఫేస్ గ్లో, అతను మాట్లాడే భాష, అతను వాడే వస్తువులు అతనికి మార్కెట్లో ఒక మంచి గుర్తింపునిచ్చి ఒక స్థాయిని ఇస్తాయి. ఆ స్థాయికి తగ్గట్టు మనం పేమెంట్ ఇస్తాం. కాబట్టి ఈ అన్ని అంశాలని నేను చెప్పినవి సాంప్రదాయమైన వృత్తులే. అలా కాకుండా అనేకమైనటువంటి వృత్తులు వచ్చినాయి. ఇప్పుడు రేడియో జాకీ వచ్చింది, యాంకర్ వచ్చాడు, లేకపోతే స్ట్రాటజిస్టులు వచ్చారు, రాజకీయ నాయకులనే ఇంప్రెస్ చేసేటువంటి స్ట్రాటజిస్టులు వచ్చారు, అదేవిధంగా కంటెంట్ రైటర్స్ వచ్చారు. ఇలా అనేకమైన ప్రొఫెషన్స్ ఉన్నాయి. స్టోరీ టెల్లర్స్ వచ్చారు, తర్వాత పిల్లల్ని పెంచడానికి శిక్షణ ఇచ్చే ట్రైనర్స్ వచ్చారు, వంటలు నేర్పే వాళ్ళు వచ్చారు. ఈ విధంగా టెక్నాలజీకి సంబంధించినవి, టెక్నాలజీకి సంబంధం లేని అనేక వృత్తులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిలో ఎంతో కొంత ప్రవేశం పిల్లవానికి పాఠశాల స్థాయి విద్యలో ఇవ్వడానికి కరికులర్ ఏరియాస్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఒక భాగమైంది. ఇట్ ఈస్ ఇన్సెపరబుల్. మనం వేరు చేయలేం. మన దగ్గర కూడా వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంది, కానీ మనం దాన్ని టైం టేబుల్లో చూపించినా కూడా మనం దాన్ని ప్రాక్టీస్ చేయలేదు. మనకు కరికులం ఫ్రేమ్వర్క్ లో వర్క్ ఎడ్యుకేషన్ ఉంది. ఆ వర్క్ ఎడ్యుకేషన్ సంబంధించిన మాడ్యూల్ కూడా తయారు చేసాము. ఆ మాడ్యూల్లో కట్టింగ్స్ ఎలా చేయాలి, పేపర్ కట్టింగ్ ఎలా చేయాలి, వస్తువులు ఎట్లా తయారు చేయాలి అనేది రాసాము, కానీ చేయలేదు. కానీ ఇప్పుడు మనం వీటన్నిటి కూడా అసెస్మెంట్ ఉంటుంది. పాఠ్య ప్రణాళికలో భాగం, అదేవిధంగా టైం టేబుల్లో భాగం, అసెస్మెంట్లో భాగం. కాబట్టి
తప్పకుండా ఈ నో హార్డ్ సపరేషన్ బిట్వీన్ కరికులర్ అండ్ కో కరికులర్ అనేటువంటి ఒక మూల సూత్రం ఆధారంగా పాఠశాల యొక్క కరికులర్ ఏరియాస్ ని మనం ఎంచుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. These 8 curricular areas have their own specific learning standards, have specific recommendations for content selection, pedagogical approaches, ways of assessment. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 8 ఏరియాస్ లో ప్రతి దాన్ని కూడా కరికులం కంటెంట్ ఎట్లా తయారు చేయాలి, దానికి ఏ విధమైనటువంటి బోధనా మాధ్యమం ఉండాలి, అదే విధంగా ఏ విధంగా మూల్యాంకనం చేయాలి అనేటువంటి అంశాలను కూడా ఈ డాక్యుమెంట్ చాలా విపులంగా చర్చించింది. నెక్స్ట్, ఇది అంటే ఈ మొత్తం అప్రోచ్ డాక్యుమెంట్ కి సంబంధించినటువంటి ఒక పిరమిడ్. పైన విజన్ ఆఫ్ ద సొసైటీ ఉంటుంది, తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, తర్వాత విజన్ అండ్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత ఎయిమ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, డిజైరబుల్ వాల్యూస్ అండ్ డిస్పోజిషన్, కెపాసిటీస్, దాని తర్వాత అన్ని కరికులర్ ఏరియా. అంటే మనం కింది నుంచి పైకి వెళ్ళినట్టయితే ఏమున్నాయి? ఫస్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్, కాంపిటెన్సీస్, కరికులర్ గోల్స్, ఎయిమ్స్. ఈ విధంగా ఒక పిరమిడ్ బేస్ పైన అన్ని అంశాలు ఇచ్చి మనం సాధించాల్సినటువంటి యొక్క విజన్ ని ఈ పిరమిడ్ చూపిస్తుంది. అంటే ఈ పిరమిడ్ కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే పైన విజన్ ఆఫ్ ద సొసైటీ ఉంటే బేస్ లో స్కూల్ కల్చర్ అని ప్రాసెస్ ఉంది, మిగతా మధ్యలో కరికులంకు సంబంధించిన అన్ని అంశాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాలు కలిస్తేనే నువ్వు పిరమిడ్ వరకు చేరుకుంటావు. విజన్ సాక్షాత్కరించుకోవాలనుకుంటే కింది నుంచి పైకి మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్లీజ్. ఇక్కడ నేను ఎక్కువగా సెకండరీ స్టేజ్ అంటే ఇక్కడ సెకండరీ స్టేజ్ 9th, 10th, 11th, 12th. మిడిల్ స్టేజ్ ఇంకొకటి ఉంది. తర్వాత దాని తర్వాత మనకు 6, 7, 8 స్టేజ్, 3, 4, 5 ఒక స్టేజ్. కాబట్టి ఈ ఒక్కొక్క స్టేజ్లో ఏమేమి సబ్జెక్టులు ఉండాలని, ఏ ప్రాసెస్ ఉండాలని చాలా విపులంగా ఇది చర్చించింది. ఈ సెకండరీ స్టేజ్ ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇంటర్మీడియట్ స్టేజ్ ఉండేది మనకు, ఆ ఇంటర్మీడియట్ స్టేజ్ కూడా ఇందులో కలిపి ఇప్పుడు చాలా డిఫరెంట్ గా సెకండరీ స్టేజ్ ని డిఫైన్ చేయడం జరిగింది. దాని కొరకు దీన్ని ప్రత్యేకంగా మీ ముందు ఉంచడం జరిగింది. ది సెకండరీ స్టేజ్ ఈస్ ఫర్ 4 years, ఇంక్లూడ్స్ 9th, 10th, 11th and 12th. ఇప్పటికి కొన్ని మనం తెలుసు మోడల్ స్కూళ్ళలో ఇదే ఫార్మాట్ మనం ఫాలో అవుతున్నాము. సిబిఎస్ఈ స్కూళ్ళలో కూడా ఇదే ఉంది. మన దగ్గర మాత్రం రకరకాల ప్రైమరీ అంటే 1 to 5th అని, అప్పర్ ప్రైమరీ అంటే 6th, 7th అని, తర్వాత హై స్కూల్ అంటే 8th, 9th, 10th అనుకున్నా కూడా మళ్ళీ కొన్ని హై స్కూళ్ళల్లో అప్పర్ ప్రైమరీ సెక్షన్స్ ఉన్నాయి. ఇట్లా చాలా గందరగోళం ఉంది మన డివిజన్ అంతా కూడా. ఒకవేళ ఎలాంటి గందరగోళం ఉన్నా కూడా మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక యూనిఫామ్ గా 5+3+3+4 దా స్ట్రక్చర్ కు అనుగుణంగా కరికులం తయారు చేసుకోవాలి, పెడగాజీని తయారు చేయాలి, అసెస్మెంట్ ప్రొసీజర్స్ ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ 2 గ్రేడ్లలో 9th, 10th ఒక విభాగంగాను, 11th, 12th ఇంకొక విభాగంగాను డివైడ్ చేయడం జరిగింది. ఇందులో కూడా బ్రాడ్ గా మనకు ఏమేమి ఏరియాస్ ఉంటాయంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. రాబోయే నెక్స్ట్ స్లైడ్ లో మనకు ఒక టేబుల్ వస్తుంది, ఆ టేబుల్ బట్టి మనం చూద్దాం. నెక్స్ట్ ప్లీజ్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే 10th వరకు అన్ని సబ్జెక్టులు కంపల్సరీ, కానీ మనం ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ఒక 3 సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. హిస్టరీ, ఫిజిక్స్, లాంగ్వేజ్. ఇట్లా మనం స్పెసిఫిక్ గా ఏంటి కూడా మనం ఈ రాబోయేటువంటి ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ ని బట్టి చెప్తాను. నెక్స్ట్ ప్లీజ్. To complete grade 10, students will complete 2 essential courses from each 8 curricular areas. ఒక డబ్బా ఉంటుంది, ఇటువైపు 8 కరికులర్ ఏరియాస్ ఉంటాయి, ఇటు అన్ని డిసిప్లిన్స్ ఉంటాయి. ఇవి 8, ఈ పక్క డబ్బాల నుంచి 2 తీసుకోవాలి. 8 into 2 16 కంప్లీట్ చేయాలి ఈ 9, 10 అయ్యే లోపల. నెక్స్ట్ ప్లీజ్. 8 curricular areas, 2 essential courses from each.
humanities, mathematics and computation, vocational education, physical education, arts education, social science, science and interdisciplinary areas. Ivi areas. Final certification will be based on the cumulative result of each examinations. అంటే మొత్తం 16 సబ్జెక్టులకు ఎగ్జామ్ రాయాలి అతను, 2 సార్లు రాయొచ్చు. అది ఏంటో మనం డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్, డిజైన్ ఆఫ్ గ్రేడ్ 11 and 12. అక్కడ ఉన్న అంశాలు ఇక్కడ ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. అక్కడేమో ఫిక్స్డ్గా ఆ 8 ఉంటాయి. ఇక్కడ మాత్రం మనం 3 సబ్జెక్టులు ఎంచుకుంటాము. 4వ సబ్జెక్టు ఆప్షనల్, అంటే క్రాస్ కటింగ్ థీమ్స్ నుంచి కానీ ఇతర సబ్జెక్టుల నుంచి కానీ ఎన్నుకోవచ్చు. ఇక్కడ కూడా 16 ఉంటాయి. కానీ ఇక్కడ డిసిప్లిన్ ఓరియంటెడ్ అనేది చాలా స్పెషలైజ్డ్గా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ ప్లీజ్. ఈ డబ్బా ఫస్ట్ సబ్జెక్ట్స్ అనకుండా ఈ డాక్యుమెంట్ లో కరికులర్ ఏరియాస్ అని, కరికులర్ ఏరియాస్ అనే గుర్తుపెట్టుకోవాలి ఇప్పటి నుంచి. ఇటు పక్క దాంట్లో డిసిప్లిన్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమేమి సబ్జెక్టులు ఉంటాయో చెప్తున్నాడు డిసిప్లిన్ పేరు మీద. ఇక్కడనేమో కోర్ గ్రూప్ ఉంది, అంటే హ్యుమానిటీస్, అందులో లాంగ్వేజ్, లిటరేచర్, ఫిలాసఫీ 3 డిసిప్లిన్స్ ఉన్నాయి అందులో. తర్వాత సోషల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ కింద ఏమున్నాయి? హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, ఎకనామిక్స్, సోషాలజీ. సైన్స్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ. ఇక్కడ సైన్స్ కానీ సోషల్ సైన్స్ కానీ అన్ని కలిపే ఉంటాయి. ఎక్కడ? స్కూల్ ఎడ్యుకేషన్లో, అంటే 9th to 10th వరకు ఇవన్నీ కలిపే ఉంటాయి. మన దగ్గర మన రాష్ట్రంలో బయాలజికల్ సైన్స్ వేరు, ఫిజికల్ సైన్స్ వేరు ఉంది. అట్లా ఉండదు. ఇప్పటి నుంచి ఒకటే ఒక సైన్స్ ఉంటుంది, సిబిఎస్ఈ లాగా. కాబట్టి అయితే ఇంటర్మీడియట్ వచ్చేసరికి మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ డివైడ్ అవుతుంది. నెక్స్ట్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. ప్లీజ్ గో బ్యాక్. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ మ్యాథమెటిక్స్. అంటే ఇంతకుముందు మనం అకౌంట్స్ అనేవాళ్ళం. ఆ అకౌంట్స్కి బిజినెస్ మ్యాథమెటిక్స్ అనే పేరు పెట్టి దాన్ని మరింత కేవలం ఖాతా లెక్కల పుస్తకం కాకుండా మరింత విస్తృతంగా బిజినెస్ మ్యాథమెటిక్స్ పెట్టారు. మ్యాథమెటిక్స్లో ఒకటి గమనించాలి మీరు. మేము చదువుకున్నప్పుడు కాంపోజిట్ మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథమెటిక్స్ అని ఉండేది. అయితే మాకు వ్యాపార గణితం ఉండేది కొంత పార్ట్. ఎవరైతే కాంపోజిట్ మ్యాథమెటిక్స్ తీసుకుంటారో వాళ్ళకు ఆల్జిబ్రా ఎక్కువ ఉండేది. లేదు, జనరల్ మ్యాథమెటిక్స్ తీసుకునే వాళ్ళకి జనరల్ మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్స్ ఉండేది, ఇట్లాంటి బిజినెస్ మ్యాథమెటిక్స్ లాంటి. దాని తర్వాత బహుశా నా బ్యాచ్కే లాస్ట్ అనుకుంటుంది. నేను 83లో 10th పాస్ అయ్యాను. అయితే ఇప్పుడు కూడా ఒక ఆప్షన్ ఇస్తే బాగుండేది. మ్యాథమెటిక్స్ అనవసరంగా పిల్లలు మ్యాథమెటిక్స్ అంటే భయపడి వద్దనుకుంటా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఒక ఆప్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది. స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా సబ్జెక్టుల సెలెక్షన్ అనేది పిల్లలకు వదిలిపెడితే బాగుండేది అనేటువంటి ఒక సూచన వచ్చింది. కానీ గతంలో డాక్యుమెంట్లు ఆ విధంగా చెప్పిన డ్రాఫ్ట్ వరకు వచ్చేసరికి ఫిక్స్డ్ సబ్జెక్ట్స్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్, ఆర్ట్స్లో చూసినట్టయితే మ్యూజిక్, డాన్స్, థియేటర్, స్కల్ప్చర్, పెయింటింగ్, ఫిల్మ్ అప్రిసియేషన్, స్క్రిప్ట్ రైటింగ్, డిజైన్, ఇట్లా ఇవన్నీ సబ్జెక్ట్స్. మనము ఇక్కడ 8లో నుంచి ప్రతి 2 తీసుకోవచ్చు స్కూల్లో. అట్లాగే ఇంటర్మీడియట్లోకి వచ్చినప్పుడు కూడా ఏవైనా 3 కోర్ తీసుకున్నప్పుడు ఒకటి అదనంగా వేరేది తీసుకోవాలి. కాబట్టి చాయిస్ అనేది చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఈ డాక్యుమెంట్లో ఇచ్చిళ్ళు. ఆ డాక్యుమెంట్ కనుక మీరు చదువుకున్నట్టయితే అర్థమవుతుంది ఇంటర్డిసిప్లినరీ, మల్టీడిసిప్లినరీ అంటే ఏంటి అనేది. స్పోర్ట్స్, వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఏమన్నారంటే అలైన్ టు నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్. వాళ్ళు కొన్ని వొకేషన్స్ ఐడెంటిఫై చేశారు ఆల్రెడీ. ఎవరు? నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు. మన దగ్గర హైదరాబాద్ యూసుఫ్గూడలో MSME ఉంటుంది, వాళ్ళు దాన్ని చూస్తూ ఉంటారు. అట్లాగే ఈ ఫ్రేమ్వర్క్ లో ఉన్నటువంటి అన్ని వొకేషన్స్ కూడా మనము దీని కింద తీసుకురావచ్చు. స్పోర్ట్స్, కోర్సెస్ ఆన్ స్పెసిఫిక్ స్పోర్ట్స్, గేమ్స్, యోగా టు ఇన్క్లూడ్ ఆల్ ఆస్పెక్ట్స్, కోచింగ్ అండ్ ఫైనాన్సింగ్. స్పోర్ట్స్ పేపర్ కనుక తీసుకున్నట్టే ఈ సబ్జెక్టులు ఉంటాయి.
ఇంటర్డిసిప్లినరీ ఏరియా కింద కామర్స్, సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ చేంజ్, అంటే దట్ మీన్స్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, health, public and community health, media and journalism, family and community sciences, the current from home science, knowledge of India, Indian knowledge, traditions and practices, Indian knowledge systems, legal studies, it may be enhanced continually. అంటే ఇంటర్డిసిప్లినరీ ఏరియాస్ అనేటువంటివి మనం ఎన్నైనా కూడా తీసుకోవచ్చు. ఇది ఆప్షనల్. కాబట్టి ఇట్లా 8 అంశాల నుంచి, ఈ పక్కన ఉన్న 8 అంశాల నుంచి ప్రతి విద్యార్థి 2 అంశాలు స్కూల్ ఎడ్యుకేషన్ లో తప్పకుండా తీసుకోవాలి. ఇంటర్మీడియట్లోకి వచ్చినప్పుడు ఏవైనా 3 అంశాలు తీసుకొని 4వ అంశంకి వెళ్ళినప్పుడు అతని ఇష్టం, కానీ అక్కడ కూడా 16 సబ్జెక్టులు తీసుకోవాలి. ఇది మనం తీసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ సెలెక్షన్. నెక్స్ట్ ప్లీజ్. ఓకే, ఆల్రెడీ ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ ప్లీజ్. వీటిని కూడా టు ఎన్ష్యూర్ ద స్టూడెంట్ టు హ్యావ్ ఎ రీజనబుల్ చాయిస్. అంటే పిల్లలు వాళ్ళకు ఒక రీజనబుల్ చాయిస్ ఉండాలి. ఎట్లా కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని డివైడ్ చేశారు. అందులో కేటగిరీ 1లో హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ ఆర్ సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్. కేటగిరీ 2లో ఇంటర్డిసిప్లినరీ ఏరియాస్. కేటగిరీ 3లో ఆర్ట్స్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అని పెట్టారు. ప్లీజ్ బేర్ విత్ మీ 1 minute. సార్ భాస్కర్ సార్. అజయ్. యా సార్. అజయ్ అంటే సార్ బ్రేక్ ఏం అడగలేదు, అండ్ సార్కి మెసేజ్ పెడుతూ ఉన్నాను, లైక్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందామని. శంకర్ సార్, సారీ టు డిస్టర్బ్ యూ. అంటే మీరు ఎంత సమయం తీసుకుంటారో, ఎంత మనం కాస్త ఇంటరాక్షన్ కూడా పెట్టుకుందామని ఒక ఆలోచన సార్. అవునవును, ఇప్పుడు మనం ఒక 2-3 minutes క్లోజ్ చేసి ఇంటరాక్షన్కి వెళ్ళిపోదాం. సార్ అంటే ఇఫ్ యూఆర్ ఓకే, ఐఎమ్ నాట్ ఇన్సిస్టింగ్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. It is already we are coming to an end, and I have written this PPT very reader friendly. One can read this one without explanation. part anta kuda subjects enni untayi, etla select chesukovalఅనేది చాలా crucial. అది I made an attempt to explain it. Okay, next please. Thank you sir. Approach to learning standards, content, pedagogy, assessment across stages. ఏ స్టేజ్ లోనైనా ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కరికులర్ గోల్స్, కాంపిటెన్సీ, లెర్నింగ్ అవుట్కమ్, ఈ అప్రోచ్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే హౌ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాంపిటెన్సీస్. చాలా చోట్ల ఈ డాక్యుమెంట్ లో కన్ఫ్యూజ్ చేసింది ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్ అయినా కాంపిటెన్సీ అయినా ఒకటే అనే విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఇప్పుడు కాంపిటెన్సీ అంటే ఇట్ ఈస్ ఇండికేటర్ ఆఫ్ లెర్నింగ్ అచీవ్మెంట్ అని రాశారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ అచీవ్మెంట్, దెన్ వాట్ ఈస్ ద లెర్నింగ్ అవుట్కమ్, వాట్ ఈస్ లెర్నింగ్ స్టాండర్డ్స్? ఇది ఒక డిబేట్, మనం క్రిటిసైజ్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ ప్లీజ్. చూడండి, లెర్నింగ్ అవుట్కమ్. లెర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ గ్రాన్యులర్ మైల్ స్టోన్స్ ఆఫ్ లెర్నింగ్ and usually progress in sequence leading to the attainment of a competence. అంటే త్రూ లెర్నింగ్ అవుట్కమ్స్ కాంపిటెన్సీస్ వస్తాయని చెప్తున్నారు. అండ్ ఇంటీరియం మధ్యలో ఉంటాయి. అంటే కాంపిటెన్సీ అనేది అనేక లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించిన తర్వాత ఫైనల్ గా మనలో ఉండిపోయే ఒక సామర్థ్యము అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ చూసినట్టే దీస్ ఆర్ ద మార్కర్స్ ఆఫ్ లెర్నింగ్ అచీవ్మెంట్స్. Heavy learning outcomes. Learning outcomes need to be seen as enabling guidelines for teachers and school leaders and not constraining demands on them. అంటారు అంటే మేము డిమాండ్ ఏమో టీచర్లని ఇవి సాధించమని అని అంటారు, కానీ సాధించాల్సిందే అని మళ్ళీ ఒకసారి చెప్తుంటారు. అది ప్రాబ్లం సిస్టంలో.
ఇక్కడ ఏం చెప్తున్నారు? లెర్నింగ్ అవుట్కమ్స్ నీడ్ టు బి సీన్ యాజ్ enabling guidelines for teachers and school leaders and not a constraining demands on them. They have autonomy to reimagine the learning outcomes based on their context. ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ని మనము అకాడమిక్ స్టాండర్డ్స్ రూపంలో మన రాష్ట్రంలో చాలా బ్రాడ్ గా చేసినాం. బట్ ఎన్సీఆర్టీ తర్వాత ఇచ్చిన లెర్నింగ్ అవుట్కమ్స్ కి ఆధారంగా వాటిని మార్చే ప్రయత్నం చేసినాం. కానీ ఇప్పటికి కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ ఏదైతే మనం డెవలప్ చేసినామో అవి చాలా మీనింగ్ఫుల్ గా ఉన్నాయి. నేను నా వైపు నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద చాలా క్రిటిక్ ఇచ్చేసి ఇది కాదు ఇట్లా ఉండాల్సింది, ఇగో ఆంధ్రప్రదేశ్ ఎరెస్టివల్ ఆంధ్రప్రదేశ్ అండ్ ప్రజెంట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ డిఫైన్డ్ ఏ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్, దాన్ని మీరు చూడండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఈ డాక్యుమెంట్ లో కంటెంట్ సెలెక్షన్ కానీ, పెడగాలజీ కానీ, అసెస్మెంట్ ప్రొసీజర్స్ కానీ ఈ మొత్తం కూడా ఈ లెర్నింగ్ స్టాండర్డ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్, కాంపిటెన్స్ చుట్టే తిరుగుతాయి. అది డేంజర్. అది ఎందుకు డేంజర్ అంటే ఇవి సాధించాలి అని అన్నప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే గైడ్లు రాయబడతాయి, పుస్తకాలు రాయబడవు. అంటే లెర్నింగ్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని పుస్తకాలు రాయండి అంటే అర్థం ఏంటంటే ప్రశ్నలు రాయండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని చెప్పినట్లు అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ప్రాసెస్లో ఏదో తప్పు జరిగింది అనుకుంటున్నాను, లేదా నేను అర్థం చేసుకోవడంలో ఏమన్నా పొరపాటు జరిగి ఉండవచ్చు. కానీ ఎప్పుడైనా కంటెంట్ సెలెక్షన్, పెడగాజీ, అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఫైనల్ గా ఏమి దీని ద్వారా రావాలి అనేది ఒక గైడ్ లైనే ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఇవే రావాలని ఉండవు. దాన్ని మించినవి కూడా వస్తాయి, దాన్ని మించినవి కూడా రావచ్చు చాలా మందిలో, దానికన్నా తక్కువనే కూడా రావచ్చు. అంతేగాని ఇవే రావాలని చెప్పి విద్యా విధానంలో చెప్పడం అనేది సరి అయింది కాదు. ఇక్కడ ఏమంటున్నారు? టీచర్లను కానీ, టీచర్లను కానీ, ఇతరులను కానీ మేము ఎవరిని కూడా డిమాండ్ చేయమంటున్నారు. కానీ ఇప్పుడు కాంపిటెన్సీస్ అటైన్ కావాలి అనే చెప్తారు. అయితే ఇక్కడ టీచర్కి డాక్యుమెంట్లో టీచర్కి అంటే స్టేట్స్ కి, సబ్ డిస్ట్రిక్ట్స్ కి కొంత అటానమీ ఇచ్చుకుంటూ మీరు వీటిని రీఇమాజిన్ చేయొచ్చు అనే ఒక స్టేట్మెంట్ ఉంది. దాని ఆధారంగా మనం మేనేజ్ చేయొచ్చు. అట్లాగే ఈ డాక్యుమెంట్ లో ఫిక్స్డ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అప్ టు స్కూల్ ఎడ్యుకేషన్ వరకు డిఫైన్ చేసిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో దాని మీద ఎక్కువ మాట్లాడలేదు. వాటిని మీకు అనుకూలంగా లెర్నింగ్ అవుట్కమ్స్ ని 11th 12th లో మనం డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, అసలు కంటెంట్ ఎట్లా ఉండాలి? ఇది 1-2 నిమిషాలు మాట్లాడి ఇక్కడ కాపేద్దాము. కంటెంట్ టు బి యూజ్డ్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బుక్స్, డెవలపింగ్ బుక్స్, టెక్స్ట్ బుక్స్. ఇందులో ఏం చెప్పిందంటే టెక్స్ట్ బుక్ అని ఇచ్చింది ఒకటి. అంటే స్టూడెంట్కి ఒక బుక్ ఉంటుంది, టీచర్కి ఒక బుక్ ఉంటుంది. అంటే మన మాడ్యూల్ లాంటిది కాదు. అంటే ఒక కాంపోనెంట్ని అక్కడ ఎందుకు పెట్టినాము, నువ్వు ఏం చెప్పాలి అనేది డీటెయిల్గా ఇచ్చినటువంటి ఒక పుస్తకము టీచర్కి ఉంటుంది. అంటే టీచరు ఆ పుస్తకాన్ని అది పిల్లవాళ్ళకి చెప్పాలి. ఈ పిల్లవాడికి ఒక పుస్తకము, టీచర్కి ఇంకొక పుస్తకం, ఈ 2 రకాల పుస్తకాలు ఉంటాయని చెప్తున్నాం. కాబట్టి కంటెంట్ మీద చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎట్లా కంటెంట్ సెలెక్ట్ చేయాలి, ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ఎలాంటి భాష ఉండాలి, ఎలాంటి ఫాంట్ సైజ్ ఉండాలి, ఏ కలర్లు ఉండాలి, ఏం ఉండాలి అని చెప్పి ఆలోచించి మన రాష్ట్రంలో సిబిఎస్ఈ తర్వాత కలర్ పుస్తకాలు ఇచ్చినటువంటి రాష్ట్రం మనది. దానికన్నా ముందు అప్పర్ ప్రైమరీ మాడ్యూల్ అనేది ఒక మాడ్యూల్, సైన్స్ మాడ్యూల్ని ఒక ప్రత్యేకమైన జీవో ద్వారా రంగులుగా ముద్రించిన మొదటిసారి అన్నమాట అది. దాని ఎక్స్పీరియన్స్ పట్టుకొని అప్పుడున్నటువంటి సర్వశిక్ష అభియాన్ ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా టీచర్ల డిమాండ్ మేరకు కలర్ బుక్స్ వచ్చినాయి. మనకు ఫస్ట్ జనరేషన్ కలర్ బుక్స్ మనకు వచ్చినాయి. అదేవిధంగా మన పుస్తకం మొత్తం కూడా లేఅవుట్ మారిపోయింది. కేవలం ఇన్ఫర్మేషన్ కాకుండా అనేక ప్రశ్నలు ఉన్నాయి, బాక్స్ ఐటమ్స్ ఉన్నాయి, తర్వాత బ్రెయిన్ స్టార్మింగ్ సంబంధించిన కంటెంట్ ఉంది, నారేషన్ ఉంది, బ్రెయిన్ మ్యాపింగ్ ఫెసిలిటీ చేసేటువంటి అంశాలు ఉన్నాయి. ఇట్లా అనేక విధాలుగా ఒక కొత్త కంటెంట్ ని మనము రీఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాం. కాబట్టి
ఇప్పుడు మారుతున్న అవసరాలకు అనుగుణంగా మనం అదే పాఠ్య పుస్తకంలో క్యూఆర్ కోడ్ను కూడా జోడించినాం. కాబట్టి ఇట్లా ఎనర్జైజ్డ్ టెక్స్ట్ బుక్ అని పెట్టుకున్నాం. దాని పేరు ఏంటి? ఎనర్జైజ్డ్ టెక్స్ట్ బుక్. అది నిజంగానే ఎనర్జైజ్డ్ టెక్స్ట్ బుక్. దాన్ని మించిన టెక్స్ట్ బుక్ని రాయాలి అంటే అందులో ఎలాంటి కంటెంట్ తీసుకురావాలి? మనము కంటెంట్ అనగానే మొత్తం కంటెంట్ లోడ్ చేయడం కాదు, కాగ్నేటివ్ బర్డెన్ పెంచకుండా క్రిటికల్ థింకింగ్ని పెంచేటువంటి ఒక కంటెంట్ని మనం ఎట్లా సెలెక్ట్ చేస్తాం. కాబట్టి ఈ అప్రోచ్ పేపర్ను మొత్తం కనుక మంచిగా చదివి మనం గైడింగ్ ప్రిన్సిపల్స్ ఒక 4-5 రాసుకొని ఈ ప్రిన్సిపల్ ఆధారంగా కంటెంట్ని కనుక సెలెక్ట్ చేసినట్టయితే ఫ్యూచర్ జనరేషన్కి అవసరమైనటువంటి కంటెంట్ని ఈ జనరేషన్ పిల్లలకి మనం ఇవ్వచ్చు. కాబట్టి ఎడ్యుకేషన్ 4.0 టు ఎడ్యుకేషన్ 5.0కి ట్రావెల్ చేసే ఒక కంటెంట్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్లీజ్. సార్ We'll start here. These are the some principles. Yeah. These are the principles where you are going to select your content for the textbook. See, other things are there. PPT will be shared with you, and you can go through it. And my sincere request is, at least policy makers, you get it. Sir, Shankar sir, shall we go with question answers, sir? Thank you. Now we'll take. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చింది సార్. లైక్ నా మనం ఇప్పుడు మల్టీగ్రేడ్ మల్టీ లెవెల్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో లైక్ నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ దీనికి ఏం ఆన్సర్ చెప్తుంది? లైక్ టీచర్ స్టూడెంట్ రేషియో గురించి మనకి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? లైక్ how it is going to affect the teacher student ratio in the wake of multi-grade and multi-level teaching, sir? మీ ఒపీనియన్ సార్. మల్టీగ్రేడ్ మల్టీ లెవెల్ టీచర్ అనకుండా ఇప్పుడు మనం ఎన్ని రోజులు అడుగుతున్నటువంటి ఈచ్ క్లాస్ వన్ టీచర్ అనేది ఇప్పుడు మనకు ముఖ్యంగా వస్తుంది. మన అందరం కూడా డిమాండ్ చేయాల్సింది కూడా అదే. ఎందుకంటే సబ్జెక్టులు అన్నీ కూడా ఎక్కువ అయిపోయాయి మనకి. తర్వాత చాలా ఎక్కువ సమయం విద్యార్థి మనతో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు గతంలో కనుక ప్రైమరీ స్కూల్లో ఉన్న ఇద్దరు టీచర్లతోనే 5 క్లాసులు చెప్పాలనేటువంటిది ఇప్పుడు సాధ్యం కాదు. కాబట్టి పెద్ద ఎత్తున టీచర్లను మనం డిమాండ్ చేయాలి. మల్టీగ్రేడ్ మల్టీ లెవెల్ టీచింగ్ ఉండదు, మల్టీ డిసిప్లినరీ టీచింగే ఉంటుంది. సార్ మాకు అంటే ఇంకొక క్వశ్చన్స్ వచ్చాయి. నా ఐ రిక్వెస్ట్ మండల్ నోడల్ ఆఫీసర్ కోహెడా సార్, మీరు కాస్త మీ క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి అడగరా సార్? విజయమోహన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అడిగినాను, ఇంకో 2 క్వశ్చన్స్ మీరు అడిగారు కదా. మన అడిషనల్ కలెక్టర్ గారి తరఫున కూడా ఒకటి ఉంది. ఆ రిక్వెస్ట్ శంకర్ సార్ దాన్ని కూడా ఆన్సర్ చేయమని చెప్తున్నాను. లైక్ వాట్ ఇఫ్ అంటే మనం ఎన్సిఎఫ్ ని అడాప్ట్ చేసుకోకపోతే, లైక్ ఒక టీచర్ తన ఈ ఎన్సిఎఫ్ మోడ్ లో వెళ్ళకపోతే జరిగే నెక్స్ట్ పర్యవసానం కూడా దాని నుంచి మీరు ఆన్సర్ చేయండి సార్. నా ఓటు విజయమోహన్ సార్. Good afternoon, Shankar Garu. Sir, my question is regarding the curricular areas. We have been hearing some news regarding exclusion of some age-old topics, like theories. Some theories will be removed or excluded from the syllabus. In recent times, we heard about exclusion of Darwin's theory. So, may I know why is it happening, or is it due to the the new curricular framework? No, that is nothing to do with this curriculum framework. Moreover, as a teachers, we should know actually what happened in that case. In the 10th class only, because during the COVID time, they removed certain things, and the initial discussions of Darwin and other things that are there in the syllabus. In addition to the Darwin, not only the Darwin, because Darwin theory, as a science teacher, I am also not in support of that, removing certain important things in the name of putting burden on them. But people will raise their narratives, especially when curriculum frameworks will come into the existence. People from the social sciences, especially language and social science discussions will come. So that is not
in connection with the NCF new draft curriculum framework. That is different exercise that the NCERT director given a clear rationality of their own why they cut down this syllabus. That is there in the media. You can read it out. I'm not banking on anybody. As an academician, we should not remove any important thing. But my version is, if you want to say something, you don't say anything. I already discussed this one. When you want to put alternative truth before the student, అంటే మనం పిల్లవాడికి అన్ని రకాల ఆల్టర్నేటివ్స్ మనం ముందు పెడితే పిల్లవాడు డిసైడ్ చేస్తాడు ఏది కరెక్ట్ అనేది. అతనికి అంత అవకాశం ఇవ్వాలి కంపేర్ చేసుకోవడానికి. సపోజ్ మొఘల్ రూల్ని ఇన్వేడర్స్ అయి చూడాలన్నా రూలర్స్ అయి చూడాలన్నా అనేది ఒక డిబేట్ అనుకుందాం. డిబేటే ఎట్లా చూడాలి అనేది హిస్టోరియన్స్ వాళ్ళు రాశారు. అందులో సబ్జెక్టివిటీ ఉందా, ట్రూత్ ఉందా దాన్ని కనిపెట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే హిస్టరీ అండ్ సైన్స్ అని చెప్పుకున్నా కూడా అప్పుడు సేకరించినటువంటి అంశాలు ఏంటి, మరి రకరకాల ఇప్పుడు ప్రచారంలో ఉన్న అంశాలు ఏంటి, ఇవన్నిటిని కూడా మనం బేరీజ్ వేసుకునేటప్పుడు మనకు అందుబాటులో ఉన్న అన్ని ఫ్యాక్ట్ని హైడ్ చేయకుండా పిల్లల ముందు పెట్టడమే ఒక పని. అందుకే క్రిటికల్ పెడగాజీ అనేది మనం కనుక తీసుకున్నట్టయితే ఈ క్రిటికల్ పెడగాజీ వల్ల మనకేం జరుగుతుందంటే ఎవరు ఏం చెప్పినా ఒక నాలెడ్జ్ బేస్ అనేది తనంతగా తాను నేనేమనుకుంటున్నాను డార్విన్ సిద్ధాంతం తప్ప సరి అయిందా కాదా, దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా. కొంతమంది డార్విన్ సిద్ధాంతాన్ని మనం శాస్త్రీయంగా నిరూపించినప్పటికీ ఇప్పటికి కూడా దానికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఉన్నాయి, ఇంకా అనేకమైన డిబేట్లు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఒక డార్విన్ సిద్ధాంతమే కాకుండా ప్రత్యామ్నాయంగా ఏమంటున్నారు దాని మీద అని పెట్టినప్పుడు రెండు ప్యారలల్స్ని ఆల్టర్నేటివ్స్ని పిల్లవానికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు స్టూడెంట్ తను డిసైడ్ చేస్తాడు ఏది కరెక్ట్ కాదు అని. అంటే అందులో ఉన్న ఫ్యాక్ట్స్ ఇందులో ఉన్న ఫ్యాక్ట్స్ బేరీజ్ వేసుకొని ఒక న్యూట్రల్ పాయింట్కి వస్తాడు. ఈ లెఫ్ట్ పర్స్పెక్టివ్ కాదు, నా రైట్ పర్స్పెక్టివ్ కాదు. దెన్ we have to give a chance to the student, let him think very critically. ఈ క్రిటికల్ థింకింగ్ అని మనం పెట్టినటువంటి పదాలని అనేక దేశాలు తీసేసినాయి. క్రిటికల్ పెడగాజీని ప్రాక్టీస్ చేయరు వాళ్ళు. ఎందుకంటే క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ చేస్తే డెమోక్రసీలో చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కాబట్టి దే డోంట్ వాంట్ టు అడాప్ట్ క్రిటికల్ పెడగాజీ. బట్ మనం క్రిటికల్ పెడగాజీని అడాప్ట్ చేసాం ఎన్సీఎఫ్లో. ఈ డాక్యుమెంట్ కూడా క్రిటికల్ పెడగాజీని ప్రమోట్ చేస్తుంది. కాబట్టి క్రిటికల్ పెడగాజీ ఉన్నది కాబట్టే దేశంలో ఎంత పెద్ద మనుషులు కూడా మాట్లాడినా కూడా తప్పైనా ఒప్పైనా కూడా ఒక ప్రశ్న అంటూ వస్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు దాని చుట్టూ ఒక డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్ లో మంచి చెడు రెండు ఉంటాయి. ఏది మంచి ఏది చెడు అనేది మనందరం కలిసి డిసైడ్ చేయొచ్చు. సార్, వన్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్ సార్. అడిషనల్ కలెక్టర్ గారు అడిగారు, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆన్ టీచర్ ఇఫ్ యూ వోంట్ అడాప్ట్ ద చేంజ్ ని అడాప్ట్ చేసుకోకపోతే టీచర్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? దయచేసి దీని మీద మీరు రెస్పాండ్ అవుతే ఐ విల్ గివ్ ద క్వశ్చన్ టు అదర్ టీచర్స్. నో ప్రాబ్లం. సి, ఇప్పుడు మారాలి అనుకుంటే విధాన నిర్ణయం ద్వారానే మారాల పని లేదు. మన చుట్టూ జరుగుతున్నటువంటి అభివృద్ధిని కనుక చూసినట్టయితే టీచర్ అనేటతను చాలా సీరియస్గా ఇవాల్వ్ అయిపోయాడు. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చిన సందర్భంలో క్లాస్ రూమ్లోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి నోట్స్ ఇచ్చే వాడే టీచర్ కాదు. నేర్చుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. టీచర్లు కనుక ఈ పాలసీ డాక్యుమెంట్ని ఒక పొలిటికల్ డాక్యుమెంట్గా చూసి మేము అమలు చేయము, లేకపోతే మాకు ఇష్టం లేదు అని మన కళ్ళు మూసుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇందులో చెప్పినటువంటి అనేక అంశాలు మారుతున్న మార్పులకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి మారుతున్న మార్పులకు అనుగుణంగా అందరూ మారాల్సిందే. నువ్వు దాని పేరు చెప్పి మారుతావా, లేకపోతే మనంతటా మనమే ఒక కొత్త విధానాన్ని తయారు చేసుకొని దానికి అనుగుణంగా తయారు చేసుకుంటామా, అది మన ఇష్టం. కానీ టీచర్ని మనం ఏమనుకుంటున్నాం, మీరు పెడగాజీని బాగా అర్థం చేసుకోండి, కంటెంట్ని విస్తృతంగా చదవండి, అసెస్మెంట్ ప్రొసీజర్ని అవపోసన పట్టుకోండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చినటువంటి నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్లో వచ్చిన టెక్నాలజీని క్లాస్ రూమ్కి పట్టుకరండి. గో బియాండ్ ద టెక్స్ట్ బుక్. ఇలా అనేక అంశాలని మనం చెప్తున్నాం. ఈ అంశాలన్నింటినీ గురించి మనం చెప్పి ఇన్స్టిట్యూషనలైజ్ చేసి టీచర్లలో మార్పు తీసుకొచ్చినప్పుడు మాత్రమే మార్పు వస్తుంది. లేకపోతే నేను మార్పులని కన్సిడర్ చేయను, నా మూస విధానంలోనే వెళ్తాను, సీసీ ఉన్నప్పటికి కూడా
నేను నా విధానంలో ప్రశ్నలు రూపొందించి పిల్లలకు ప్రశ్నలు అడుగుతాను, మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటే ఏం జరుగుతుంది? మళ్ళీ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఎట్లా ఉన్నాయో అట్లాగే క్రిటికల్ థింకింగ్ ఉన్న జనరేషన్ ఒకవైపు, ఇన్ఫర్మేషన్ బట్టి కొట్టి పాస్ అయ్యే జనరేషన్ ఒకవైపు, ఈ రెండు ప్యారలల్ సెక్షన్స్ ఈ దేశంలో తయారైంది. అయితే మనకున్న గొప్ప స్ట్రెంత్ ఏంటంటే మన స్కూల్, మన టీచర్లు అందరూ కూడా క్రియేటివిటీ, ఇమాజినేషన్, ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళం. మనకు ఐడియాస్కి ఏం కొదవలేదు, కానీ మనల్ని గుర్తించి ఐడెంటిఫై చేసి ఇన్స్టిట్యూషనలైజ్ చేసే మెకానిజం కావాలి. అర్థమైందా? మనము ఎవరో ఒక జానపద కళాకారుని గుర్తించి పద్మశ్రీ ఇస్తున్నది ప్రభుత్వం, కానీ ఆ జానపద కళాకారునికి ఆ గ్రామంలో ఉన్న గౌరవం ఏంటి అది గమనించాలి. అంటే లోకల్ గా ఉన్నటువంటి, స్థానియంగా ఉన్నటువంటి మన విద్యాపరమైనటువంటి సోర్సెస్ అన్నింటిని కూడా పాఠశాలనే వెలుగులోకి తేవాలి. పాఠశాల తన పాఠ్య ప్రణాళికలో భాగం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఆర్టిజాన్స్ని కానీ, కళాకారులను కానీ, ఫిలాంథ్రఫిస్టులను కానీ కమ్యూనిటీ పార్టిసిపేషన్లో భాగంగా అతన్ని మన పాఠశాలకు పిలిపించి సహాయం తీసుకోవడం, సహాయం అడగడం కాదు, అతనికి ఉన్న జ్ఞాన సంపదని షేర్ చేయమని అడగాలి. దీని విధానంగా తీసుకోవడానికి ఉపాధ్యాయులకు ఏమి ఇబ్బంది ఉంటుంది? ఏమి ఇబ్బంది ఉంటుంది? చాలా విభిన్నంగా ఆలోచించగలుగుతారు. వాళ్ళని నమ్మాలి, స్వతంత్రం ఇవ్వాలి. అంతేగాని అమలు చేయనంత మాత్రాన ఏం జరుగుతుంది? ఏం జరగదు. కానీ మార్పు మనల్ని మనము చుట్టూ జరుగుతున్న వాటిని పరిశీలించి మనమే ఒక డ్రాఫ్ట్ ఈ డ్రాఫ్ట్ని మన మీద ఎవరు రుద్దరు. ఈ డ్రాఫ్ట్ని మన మీద ఎవరు రుద్దరు. మనం వీలైతే ఈ డ్రాఫ్ట్ నుంచి నేర్చుకొని మనకంటూ ఒక కరికులం ఫ్రేమ్వర్క్ తయారు చేసుకొని పాఠ్యపుస్తకాలు తయారు చేసుకుంటాం. దీనివల్ల జరిగే నష్టం కానీ లాభం కానీ ఏముంటుందంటే, ఇందులో అనేక మంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక జ్ఞానాన్ని అంతటిని ఒక దగ్గరికి ప్రూవ్ చేసింది. ఇందులో నుంచి మనం ఏం తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. తీసుకునేటప్పుడు దీని పేరు చెప్పకున్నా పర్లేదు, కానీ ఇందులో ఉన్న జ్ఞానాన్ని మనం వాడుకొని గుణాత్మకమైన మార్పులు ఏమిస్తున్నాం. ఈ ఎఫ్ఎల్ఎన్లు, ఎల్ఐపీలు లేని సమాజాన్ని ఊహిద్దాం. ఏ పిల్లవాడు ఏ తరగతి గదిలో సాధించాల్సిన సామర్థ్యాన్ని అదే తరగతి గదిలో సాధింపజేద్దాం. ప్రత్యామ్నాయ కార్యక్రమాలు ఎందుకు? రీడింగ్, రైటింగ్ ఎబిలిటీస్ 10వ తరగతి వరకు ఎందుకు రాకుండా ఉండాలి? అభ్యసన దారిద్ర్యంలోకి పిల్లవాడిని ఎందుకు పంపించాలి? 14 సంవత్సరాలు మన పాఠశాలలో ఉన్న తర్వాత రాయడం, చదవడం రాదు వీడికని ఒక ఎంబ్లమేస్ ఎందుకు పంపాలి? అనేక నైపుణ్యాలు ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎలక్షనీరింగ్ లో కానీ ఇంకెక్కడే కూడా నిజాయితీగా బతికేటువంటి ఒక భారతీయ పౌరుల్ని తయారు చేసి బయటకు పంపిస్తా, సమాజాన్ని కొత్తగా స్వప్నీకరిద్దాం, వీక్షిద్దాం అనుకునేటువంటి ఒక తరాన్ని తయారు చేయాలంటే వస్తున్నటువంటి మార్పుల్ని, విధాన నిర్ణయాల్లో వస్తున్నటువంటి మార్పుల్ని అవగాహన చేసుకోవడానికి మాత్రం ఇది ఒక అకాడమిక్ డాక్యుమెంట్, పొలిటికల్ డాక్యుమెంట్ కాదు. నీవు మన 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 రాష్ట్రంలో అమలు చేయాలనుకుంటే మనం చదువుకోవచ్చు. మన వాళ్ళందరూ కూడా దీని మీద ఎస్సీఆర్ట్లో కానీ, ఎన్సీఆర్ట్లో కానీ జరుగుతున్నప్పుడు, డిబేట్లు విన్నప్పుడు మన వైపు నుంచి కూడా దాని మీద చర్చలు జరుగుతున్నాయి. మనకి ఏ విధంగా అమలు చేయవచ్చు, మనం చేయకూడని ఏమున్నాయి, చేయదలుచుకున్న ఏమున్నాయి అనేది మనం బేరీజు వేసుకుంటున్నాము. తర్వాత ఒక యూనిఫామ్ సిస్టమ్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మనం వ్యవహరించకపోతే మన సర్టిఫికేట్ ఒక తీరుగా ఉంటుంది, అవతల వాడి సర్టిఫికేట్ ఒక తీరుగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులన్నీ లేకుండా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్ను చదవడం, అర్థం చేసుకోవడం, మన అవసరాలకు అనుగుణంగా దాన్ని మార్చుకొని మన ఉపాధ్యాయులు, మన పాలసీ మేకర్స్ ముందుకు వెళ్ళడం అవసరమైన విషయం. నెక్స్ట్ సత్యకుమార్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. సార్ డైరెక్ట్ క్వశ్చన్ అడగండి, ఇంకేం అడగండి, డైరెక్ట్ క్వశ్చన్. ఓకే సార్, ఎన్సీఎఫ్ గురించి బ్రాడ్ గా కాకపోయినా బ్రీఫ్ గా చాలా నాలెడ్జ్ వచ్చింది సార్. నాకు వచ్చిన రెండే సార్. మనం ఇంత ముందు కార్పొరేట్ విద్యా సంస్థల గురించి మాట్లాడుకున్నాం. అంటే నాతో పాటు చాలా మంది టీచర్ల అభిప్రాయం ఏంటంటే, బిట్వీన్ ఇటు గవర్నమెంట్, ప్రైవేట్ స్కూళ్ళ మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటంటే సిలబస్ అంటే బుక్స్, నెక్స్ట్ ఏంటంటే టీచర్స్ రేషియో, మూడోది మౌలిక సదుపాయాలు. సరే, మౌలిక సదుపాయాల సంగతి మనం వదిలిపెట్టేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రేషియో, పిల్లల టీచర్ల రేషియో కాకుండా క్లాసుకు ఒక టీచర్ ని మనం ఈ ఎన్సీఎఫ్ ద్వారా డిమాండ్ చేయొచ్చా? ఒకటో క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే,
ప్రైవేటు అండ్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో సేమ్ బుక్స్ ఇంప్లిమెంట్ చేసే మెకానిజం అసలు ఉందా, అది సాధ్యమవుతుందా? అప్పుడు కదా మనం మనకి మధ్య ఉన్నటువంటి ఈ పోటీ వాతావరణాన్ని మనం ఎదుర్కొనే అవకాశం వస్తుంది. ఈ రెండింటి మీద నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. మిత్రులు అడిగినవి అన్ని పాత ప్రశ్నలే. మనం అనేక సార్లు మనం చర్చ కూడా పెట్టినాము. అక్కడ ఉండే పుస్తకాలు వేరు, ఇక్కడ ఉండే పుస్తకాలు వేరు, అట్లా ఏమి ఉండవు. అయితే వాస్తవంగా చెప్పాలంటే టెక్స్ట్ బుక్స్ 1వ తరగతి నుంచి ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు రకరకాల పబ్లిషర్స్ ఆ ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళు ఉన్నటువంటి ఒప్పందాల ఆధారంగా వాటిని కొంటారు. అంతే తప్ప సిబిఎస్ఈకి సంబంధించిన పుస్తకాలు లేకపోతే మన ఎస్సీఆర్కి సంబంధించిన పుస్తకాలు ఉన్నప్పుడు ఈ పుస్తకాలనే వాళ్ళు వాడతారు. తర్వాత అదనంగా ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియట్ తీసుకోండి. ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామే ఉంటుంది, అదేవిధంగా ఎంపీసీ బైపీసీ పుస్తకాలు మనయే ఉంటాయి. కానీ వాళ్ళు ఈ 2 పుస్తకాలను పెట్టుకొని ఒక 10-20 కిలోల పుస్తకాలను తయారు చేస్తారు బిట్ల పేరు మీద. అవన్నీ కూడా పుస్తకాలు అనుకుంటే కష్టం. అంటే కాన్సెప్చువల్ క్లారిటీని మనము గనక ఇచ్చే విధంగా పుస్తకాలను తయారు చేసి అదనపు రిసోర్సెస్ ని మనం చూపిస్తున్నాం. ఇప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టినప్పుడు పిల్లవాడు అక్కడికి వెళ్ళి చూసుకుంటాడు, హాయిగా అక్కడికి వెళ్ళి చూసుకున్నప్పుడు అతనికి అదనంగా అసలు టెక్స్ట్ బుక్ కాకుండా అదనపు సమాచారం ఎంతో దొరుకుతుంది. అందుకని నేను నా ఫేస్బుక్ లో ఇక్కడ పెట్టినాను, ద టెక్స్ట్ బుక్ షుడ్ డై అని. అసలు పాఠ్య పుస్తకమే ఉండదు అసలు నా లెక్క ప్రకారం. ఓన్లీ సిలబస్ ఉండాలి, డిబేట్ జరగాలి, వెతుక్కొచ్చుకొని రకరకాల సమాచారాన్ని పిల్లవాడు క్రోడీకరించాలి. అంటే కనీసం హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది సాధ్యం కావాలి. ఇప్పుడు మా బిఎడ్లో కానీ లేకపోతే ఎంఎడ్లో కానీ పిల్లలకు టెక్స్ట్ బుక్స్ ఉండవు, రిఫరెన్స్ బుక్స్లే ఉంటాయి. బిఎడ్లో కొన్ని పుస్తకాలు ఉంటాయి కానీ అవి సంబంధించిన మనం రిఫరెన్స్ పుస్తకాలు ఇస్తాం. అట్లాగే కొన్ని యూనివర్సిటీలలో ఇప్పుడు రిఫరెన్స్ పుస్తకాల పేరు మీద పుస్తకాలు రాయట్లేదు, రకరకాల వ్యక్తులు రాసిన రకరకాల ఆర్టికల్లను ఒక దగ్గర పెట్టి మనం పుస్తకాన్ని మల్టిపుల్ టెక్స్ట్ బుక్స్ కిందికి మార్చినప్పుడు సార్ శంకర్ సార్ మీరు మ్యూట్ అయ్యారు. సార్ మ్యూట్ అయ్యారు మీరు. శంకర్ సార్ మీరు మ్యూట్ అయ్యారు. సార్ శంకర్ సార్ మీది మ్యూట్ అయ్యింది. శంకర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. లాక్ కావాలి. రాజ్భవన్ స్కూల్లో సీట్ కావాలంటే హైదరాబాద్ లో కష్టం, కేజీబీ స్కూల్లో సీట్ కావాలంటే కష్టం, ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ రావాలంటే కష్టం. అంటే ఎన్నో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. గతంలో నా జనరేషన్ లో గవర్నమెంట్ సీట్ రాకపోతే పక్కన మహారాష్ట్రకు పూసట్టుకు అక్కడికి ఇక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి చదివేవాళ్ళు. వాళ్ళని చాలా ఇన్ఫీరియర్ గా చూసేవాళ్ళం. ఎందుకంటే ఏం రాలేదు కాబట్టి తల్లిదండ్రులు ఏదో డబ్బులు కట్టి అడిగి ఇచ్చిందని. అలాంటి పరిస్థితి మళ్ళీ మనం తీసుకురావాలి. అది కేవలం ఉపాధ్యాయుల వల్లనే సాధ్యమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సాయిత్ అలీ సార్. డైరెక్ట్ క్విక్ గా క్వశ్చన్ మాత్రమే అడగండి సార్. సార్ థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు చర్చించడం జరిగింది. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, కాంటెంట్ బేస్డ్ టు కాన్సెప్ట్ బేస్ కి రావాల్సిన అవసరం ఉందనేది దీన్ని బట్టి ఎన్సిఎఫ్ కరికులం ఫ్రేమ్వర్క్ లో మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పటికి కూడా టీచర్లు అయితే కొన్ని అనుభవాన్ని మనం చూస్తున్నట్టయితే సైన్స్ టీచర్గా కొన్ని అంశాలు, కొన్ని ఫేత్స్, కొన్ని బిలీఫ్స్ ఉంటాయి, అయితే కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఎవిడెన్స్ ఉంటాయి. ఆ బేస్ మీద టీచర్కు ఆ ఫ్లెక్సిబిలిటీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో ఉండబోతుందా, లేకుంటే కాంటెంట్ బేస్లోనే అంత పరిమితంగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే చాలా ఇష్యూస్ మనం చూస్తున్నాం. సైన్స్ పరంగా మాట్లాడినప్పుడు కొన్ని బిలీఫ్స్ వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉండవచ్చు. మళ్ళీ దాన్ని అధిగమించడానికి టీచర్ ఏం చేయాలి? ఇప్పుడు సైన్స్ లో పెద్ద ఇబ్బంది ఏముండదు, ఎందుకంటే సైన్స్ లో సింగిల్ ఫ్యాక్టే ఉంటుంది, ఎవిడెన్స్ బేస్డ్ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, దానికి థియరీ ఉంటుంది, మన రిఫరెన్స్ ఇచ్చి చెప్తాం ఏది కరెక్ట్ ఏది కాదు. కాకపోతే దానికి మన టీచర్లు మన సొంత పైత్యం వ్యాఖ్యానం జోడించద్దు. సపోజ్ మీరు ఏమన్నా డార్విన్ థియరీ చెప్పింది అనుకోండి, డార్విన్ థియరీ చెప్పినప్పుడు రిలీజియన్కి సంబంధించిన ఏమైనా కథనాలు చెప్పి జోడించి దాన్ని వివాదం చేస్తే అది వివాదం అవుతుంది. అట్లా వేయద్దు. సైన్స్ లాగా బోధిస్తే చాలు. ఇంకొకటి కూడా చెప్పాలా, సైన్స్ రిలీజియన్ లాగా కూడా ప్రాక్టీస్ చేయకూడదు. సైన్స్ సర్వం అనకూడదు.
సైన్స్కి అందని విషయాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు సైన్స్కి అందని విషయాల గురించి మనం మాట్లాడకూడదు. కాబట్టి సైన్స్ అన్ని చెప్తుంది అనే ఒక భ్రమను కూడా పిల్లలకి ఇవ్వకూడదు. సైన్స్ అన్ని చెప్పలేదు. సైన్స్ ఎమోషన్స్ గురించి ఏం చెప్పలేదు. సైన్స్ ఒక ఆస్థెటిక్ ఫీలింగ్ గురించి చెప్పలేదు. సైన్స్ చెప్పేవి కొన్ని ఉంటాయి, చెప్పనివి కొన్ని ఉంటాయి. సైన్స్ ద్వారా సాధించబడే విలువలు కొన్ని ఉంటాయి. ఆ విలువలు మాత్రం సూటిగా చెప్పాలి. ఆ విలువల ద్వారా రేషనాలిటీ వస్తుంది. ఆ విలువలు ఎవిడెన్స్ అడుగుతుంటాయి. ఆ విలువలు ఎంక్వైరీని కోరుతుంటాయి. ఆ సైన్స్ కంటెంట్ మన క్రిటికల్ థింకింగ్ పెంచి పోషిస్తుంటుంది. అనేక ఆవిష్కరణలు జరిగి మానవ జీవితం సుఖమయం చేస్తుంది. అందుకొరకు ఫైన్మెన్ ఒక చోట అంటాడు, సైన్స్ అనేది ఒక స్వర్గానికి నరకానికి ఒకే తాళం చేయలాంటిది. అంటే ఒకటే కీతోని మీరు స్వర్గాన్ని ఓపెన్ చేయొచ్చు, నరకాన్ని ఓపెన్ చేయొచ్చు. మీరు దేన్ని ఓపెన్ చేయాలనుకున్నది ఆ కీ సేమే. కానీ మీరు దేన్ని ఓపెన్ చేస్తారు? స్వర్గాన్ని ఓపెన్ చేస్తారా, నరకాన్ని ఓపెన్ చేస్తారా అని ఫైన్మెన్ అడుగుతుంటాడు. సైన్స్ వాల్యూస్ త్రూ రిచర్డ్ ఫైన్మెన్ అని కొట్టండి గూగుల్లో, ఆ ఆర్టికల్ కనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే స్పిరిచువాలిటీని సైన్స్ని, రిలీజియన్ని సైన్స్ని, ట్రెడిషన్స్ని, కస్టమ్స్ని సైన్స్ని, సూపర్స్టిషియస్ని, కల్చరల్ ప్రాక్టీస్ని కలిపి అటు పిల్లల్ని ఇటు సమాజాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయదు. యాజ్ ఎ సైన్స్ టీచర్గా మన పని చేయాలి అంతే. మనం కల్చర్ని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళకి ఏమన్నా బిలీఫ్ సిస్టమ్ ఉంటే ఇతరులకు నష్టం లేని విధంగా, అతనికి నష్టం లేని విధంగా ఉంటే మనం వదిలిపెట్టాలి దాన్ని. వాళ్ళ వ్యక్తిగత జీవనంలోకి మనం చొచ్చుకొని పోదు. ఏదైనా ఇబ్బంది ఉంది, దానివల్ల ఇబ్బంది పడుతున్నాడు, లేదా వాడు బ్లాక్ మ్యాజిక్ చేస్తానంటే రోగం తగ్గుతుందని పోయి వాడు చావు దాకా తెచ్చుకున్నాడు అనుకోండి, తప్పకుండా అడ్డుకోవాల్సిందే. లేదు బాబానో సాధువో వచ్చిండు వాడేదో మాయా మోసాలు చేస్తున్నాడు, అడ్డుకోవాల్సిందే. అట్లా మనం దాన్ని సెన్సిటైజ్ చేయాలి కమ్యూనిటీని. అందుకొరకు పాపులర్ సైన్స్ మూమెంట్ స్కూల్లో రావాలి. అట్లా అని చెప్పి సైన్స్ అన్ని చేస్తుంది, ఇక కల్చర్ లేదు, ఇదంతా ఓన్లీ మెటీరియలిస్టిక్ వాల్యూస్ అనే పెంచిపోసి సమాజం వైపు సైన్స్ ద్వారా తీసుకుపోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ నాగరాజు దేవన్పల్లి సార్. నాగరాజు సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇప్పుడు కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ గురించి మాట్లాడుతున్నాం సార్. అసలు కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ అంటే ఏంటి, ఎల్ఓ బేస్డ్ అసెస్మెంట్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి, మనకున్నటువంటి ప్రస్తుత అసెస్మెంట్ కి మనం ఒకవేళ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ మనం అడాప్ట్ చేసుకుంటే వచ్చేటువంటి మార్పులు ఏంటి అనేది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్, ఐ థింక్ హలో, నాలెడ్జ్ క్వశ్చన్ అయిపోయింది సార్, మీరు ఆన్సర్ సార్. నాగరాజ్ మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అడుగుతారా సార్? కాంపిటెన్సీ లెర్నింగ్ అవుట్కమ్స్ అన్ని మనం గతంలో చేసినాము, టీచర్లను కూడా కన్ఫ్యూజ్ చేసినాము. సామర్థ్య ఆధారిత బోధన అని చెప్పినాము. అప్పుడు ఆ సామర్థ్యాలు ఏంటి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి, అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి, కొంచెం గందరగోళం వచ్చింది. వాటిని సరిగా మనం ఇప్పుడు ఇది డిఫైన్ చేసే ప్రయత్నం చేసింది. ఆ డాక్యుమెంట్లో ఏం రాసిందంటే వీటిని ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని డాక్యుమెంటే చెప్తుంది. కాబట్టి మనకేం కన్ఫ్యూజన్ ఉంది, మనం ఎట్లా క్లారిటీ తెచ్చుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. అయితే నేను మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ వచ్చినప్పుడు, MLLs వచ్చినప్పుడు దాని మీద నేను PhD చేసిన నేను కూడా. అయితే కర్ణాటకలో ఈ మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఆధారంగా వేసుకొని పాఠ్య పుస్తకాలు రాశారు. ఆ పాఠ్య పుస్తకాలనే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ మీద రాసినప్పుడు పెద్ద వివాదం అయింది. అంటే ఒక పాఠ్య పుస్తకాన్ని జస్ట్ కాంపిటెన్సీని దృష్టిలో పెట్టుకొని ఎట్లా రాస్తారు? అనేక రకాలైనటువంటి కాంపిటెన్సీస్ రావాలని చూడాలి, కానీ బ్రాడ్గా ఉండాలి. అదంతా ఒక మినిమం లెవెల్ కాంపిటెన్సీ ఉండాలి అని చెప్పి ఎట్లా చెప్తారు అనేటువంటి ఒక వివాదం వచ్చింది. మీరు MLLs డాక్యుమెంట్ కనుక చూసినట్టయితే అందులో కాంపిటెన్సీస్ కూడా డిఫైన్ చేసి ఉన్నది. ఆ డాక్యుమెంట్ SCERTలో ఎక్కడైనా దొరుకుతుంది, చూడండి. మన పాత మాడ్యూళ్ళలో కూడా సామర్థ్యం అంటే ఏంటి, సామర్థ్య ఆధారిత బోధన అంటే ఏంటి, సామర్థ్య ఆధారిత మూల్యాంకనం అంటే ఏంటి డిస్కస్ చేసినాం. అప్పుడు దాన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ని
ఇప్పుడు చెప్పే లెర్నింగ్ అవుట్కమ్స్ ని ఒకసారి కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత కన్ఫ్యూజన్ ఉందో ఇందులో. సో నెక్స్ట్ మండల్ నోడల్ ఆఫీసర్ నంగనూరు ప్రభాకర్ రావు సార్. నమస్కారం సార్. సార్ ప్లీజ్ సార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానం మీద చర్చ జరుగుతుంది సార్. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఆమోదించలేదు. మరి మనలాంటి రాష్ట్రంలో ఆమోదిస్తారో లేదో కూడా తెలియదు. మరి ఇట్లాంటప్పుడు ఇంత విస్తృత స్థాయిలో మనం చర్చ పెట్టుకున్నప్పుడు ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యా విధానం ద్వారానే మన సామర్థ్యాలు సరిగా లేకపోతున్నాం. ఈవెన్ ఫర్ ద 10th క్లాస్ కూడా. మరి ఈ కొత్త విద్యా విధానం ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులకైనా విద్యార్థులకైనా అవుతుంది కదా. మరి దీనికి పరిష్కారం ఎట్లా అంటారు? ఇప్పుడు ఇందులో ప్రభుత్వాలు ఆమోదించాలనే రాజకీయ డిబేట్లకు మనం పోకూడదు. ఇప్పుడు ఆమోదించట్లేదు అని చెప్పిన తమిళనాడు కానీ, ఆమోదించట్లేదు అని చెప్పిన బెంగాల్ కానీ, వాళ్ళు ఈ డాక్యుమెంట్ వచ్చిన సందర్భంలో వాళ్ళ పరిస్థితిని బేరీజు వేసుకొని మనకంటూ ఒక విధానం ఏముంటే బాగుంటుంది అని పనిచేయడం ప్రారంభం చేసిండ్రు. మన దగ్గర కూడా ఆల్రెడీ కమిటీస్ అవన్నీ చేసిండ్రు. తర్వాత దాని మీద కొంత చర్చ కూడా జరిగింది, కొంత పని జరిగింది. అంటే ఎప్పుడైనా ఇప్పుడు మీరు కూడా సమగ్ర శిక్ష ద్వారా నిరంతరము శిక్షణలు, కొత్త విధానాలు నేర్చుకోవడము, తర్వాత సాలాసిద్ధి ప్రోగ్రాం కావచ్చు, స్కూల్ లీడర్షిప్ ప్రోగ్రాం కావచ్చు, తర్వాత కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇట్లా అనేక రకాల ట్రైనింగ్లు తీసుకుంటూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు టీచర్లు అప్డేట్ అవుతున్నారు. యూనివర్సిటీ టీచర్లు అయినా వాడు జాయిన్ అయినప్పుడు మన వాళ్ళందరూ జాయిన్ అయినప్పుడు ఏదో 4 రోజుల కోర్సు చేస్తారు, తర్వాత వదిలిపెడతారు. కానీ టీచర్లకు అటు సమగ్ర శిక్ష వల్ల కావచ్చు, సర్వశిక్ష వల్ల కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం సాధించలేదు అనే దానికి చెప్పడానికి ఏం లేదు. మనం ఒక అద్భుతమైన పుస్తకాలు తయారు చేసుకున్నాం. దేశంలోనే అద్భుతమైనటువంటి మూల్యాంకన విధానం ఉంది. ఈ రాష్ట్రంలో మనకంటూ ఒక సపరేట్ పెడగాజిక్ సిస్టమ్ ఉంది. ఈ రాష్ట్రంలో మనకంటూ ఒక లెసన్ ప్లాన్ మోడల్ ఉంది. ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు రూపొందించిన లెసన్ ప్లాన్ ని ఉస్మానియా విశ్వవిద్యాలయంతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు మీరు రూపొందించిన లెసన్ ప్లాన్నే మేము బోధిస్తున్నాం. కాబట్టి ఇది జరగలేదు, దీనివల్ల ఏం జరగలేదు అనేది కాదు. జరగకపోవడానికి క్వాలిటీ పిల్లవాళ్ళకు రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. కేవలం టీచర్లు పాఠాలు చెప్పినంత మాత్రానో లేకపోతే ఇంకొక కొన్ని విషయాల వలన కాదు. కాబట్టి ఆ కారణాలు ఏంటి, ఎక్కడ మనం వెనుకబడి ఉన్నాము, ఎట్లా మనము అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించాలని మరొకసారి సమీక్షించుకునే సందర్భం ఇది. ఆ సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ చర్చలో నిజంగానే ఎలాంటి విద్య కావాలి అని అంటే మీరు చూస్తే అర్థమవుతుంది. ఏంటి అడ్వర్టైజ్మెంట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, లేకపోతే మ్యాథమెటిక్స్ ట్రైనింగ్, కాన్సెప్చువల్ ట్రైనింగ్ ఇస్తాం మీకు, ఒక 30 రూపాయలు ఇస్తే 100 రకాల కాన్సెప్ట్స్ మేము క్లియర్ చేస్తాము, ఇట్లాంటి, లేకపోతే 30 రోజుల్లో మీకు భాష నేర్పుతాము అని చెప్పుకుంటూ వచ్చేటువంటి వాటిని చూస్తే టీచర్ల స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతుందో అర్థమవుతుంది. ఇప్పుడు అమెరికాలో కానీ ఇక్కడ కానీ బాగా డబ్బున్న సంపన్న వర్గాలు కుమిన్ మ్యాథమెటిక్స్ అని ఒక సంస్థ ఉంది. మీరు కుమిన్ మ్యాథమెటిక్స్ అని కొడితే వస్తుంది. వాళ్ళు అన్ని వర్క్షీట్లు తయారు చేసి ఇస్తూ ఉంటారు. ఒక ఫేజ్ వైజ్గా మార్చుకుంటూ పోతుంటారు. అందులో ఏముంటే కూడికలు, తీసివేతలు, గుణాకారాలు, భాగారాలు ఇవన్నీ నేర్పుతూ ఉంటాడు అనమాట. ఒక షీట్ కంప్లీట్ ఇంకో షీట్ ఇస్తాడు, ఎట్లా వేయాలో నేర్పుతాడు. అంటే అల్టిమేట్గా బేసిక్ 4 ఆపరేషన్స్ మీద పిల్లలు వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేర్పాలని నేర్పుతుంది. మనం కనుక పిల్లలకి భాష, బేసిక్ ఆపరేషన్స్ ప్రాథమిక స్థాయిలో నేర్పినట్టయితే మన పిల్లలకు వచ్చేటువంటి డోకా ఏం లేదు. ఎట్లా నేర్పాలనేది మనం ఆలోచించాలన్నటువంటి అవసరం. నెక్స్ట్ పన్యాల అశోక్ రెడ్డి సార్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. సార్ క్విక్ గా క్వశ్చన్ అడిగాను సార్. నెక్స్ట్ గోవర్ధన్ రెడ్డి గారికి ఒక క్వశ్చన్ ఇస్తాం, దెన్ విల్ క్లోజ్ ద సెషన్ సార్ విత్ వోట్ ఆఫ్ థ్యాంక్స్. పన్యాల అశోక్ రెడ్డి సార్. గోవర్ధన్ రెడ్డి సార్ మీరు అడగండి అలాగా. శంకర్ సార్ నమస్తే సార్. నమస్తే. యాజ్ యూ సెడ్ సార్, ముఖే సరస్వతి అంటే ప్రతి వారిలో ఒక డిఫరెంట్ టాలెంట్ ఉన్నది. అయినప్పుడు
ఒక కామన్ కరికులంలో పిల్లవాడిని టెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నెంబర్ 1 క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వ్యాపార గణితం, బిజినెస్ వ్యాపార గణితం ఇంతకుముందు కూడా ఉండేది కదా, ఇప్పుడు కొత్తగా ఇంక్లూడ్ చేసిందని మీరు చెప్పారు. మనకు వ్యాపార గణితం ఇంతకుముందు ఉండేది. ఇంకోటి లాస్ట్ క్వశ్చన్ సార్, వరల్డ్ ఆఫ్ వర్క్ నుంచి పిల్లలు డిటాచ్ అయిందని చెప్పిండ్రు. The students, those who are coming to government sector, are still attached to the work culture. The students, those who are detached, that is another section. ఆడ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే ఉన్నది, బికాస్ వాళ్ళు ప్యాంపరింగ్ చేస్తున్నారు. లాస్ట్ సార్, టీఎల్పీతో పాటు టీఎల్టీ, టీచింగ్ లెర్నింగ్ టైం కూడా ఇంపార్టెంటే కదా చేయడానికి. క్లాస్కి ఒక టీచర్, ఆల్రెడీ యూ ఓన్లీ డిమాండెడ్ ఫర్ ఈచ్ one teacher for class. Thank you sir, my questions finished. Thank you for giving me opportunity. ఇప్పుడు మనము టైమ్ ఆన్ టాస్క్ అని ఒక వర్క్ చేసినాం. అంటే మీరు అన్నది మంచి వ్యాలిడ్ పాయింట్. టీచర్ ఎంత టైం దాన్ని ట్రాన్సాక్ట్ చేస్తుండని, అది నేనే సర్వశిక్ష అభియాన్ నుంచి వర్క్ కూడా చేసినాము. మనం వరంగల్లో చేసాం సార్. చేసినప్పుడు మనకు తేలింది ఏంటంటే, మొత్తము ఒక సెషన్లో 20 నిమిషాల కంటే ఎక్కువ టీచర్ మాట్లాడడం లేదు. టీచరు ఏమవుతుందంటే, ఒక సందర్భంలో ఎస్ఆర్జీలు పోయి కూర్చున్నప్పుడు కూడా కొంతసేపు చెప్పి అయిపోయింది సార్ అంటారు. అంటే ఏం చేయాలో అయితే ఎంగేజ్మెంట్ ఎట్లా చేయాలంటే, ప్లాన్ చేసుకుంటే, ప్రాపర్ గా ప్లాన్ చేస్తే, ఆ ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం టైం టైం అవుతుందో మనకు అర్థమవుతుంది. ఇది మొత్తానికి కారణం ఏంటంటే, టీచర్ ప్లానింగ్ లో కూడా లోపం ఉంది. టీచర్ అంతా తనకు తెలుసు చెప్పచ్చు అనేటువంటి ఒక క్రమంలో వితౌట్ ప్లానింగ్ క్లాస్ రూమ్ లో ఎంటర్ అయినప్పుడు సమస్య. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు చెప్పాలి కాబట్టి చాలా రకాల స్లైడ్స్ తీసుకొని మీ ముందుకు వచ్చిన, చాలా ప్లాన్ చేసుకొని వచ్చిన. అంటే నా రెగ్యులర్ క్లాస్ ఇట్లనే ఉంటాను మీరు అనుకోవద్దు. నా రెగ్యులర్ క్లాస్ ఇంత సిస్టమేటిక్ గా ప్లాన్ చేసుకుని ఉండదు. నేను కూడా సగటు టీచర్నే కాబట్టి 5 రోజులు చెప్తలేమా చెప్తుంది అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే, పాయింట్ ఆఫ్ డిస్కషన్ నుంచి చాలా దూరం పోతాం. పోయినప్పుడు డిస్కషన్ లో ఏం పెట్టాలి, క్వాలిటీ ఆఫ్ టైం అనేది మెల్లమెల్ల తగ్గిపోతుంది. మనము బాగా చదువుకొని వెళ్ళి చెప్పినప్పుడు ఉన్న సాటిస్ఫాక్షన్, ప్రిపరేషన్ లేకుండా వెళ్ళినప్పుడు వచ్చిన పరిస్థితిని మనం అందరం కూడా చూసుంటాం. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ టీచర్స్, సోషల్ టీచర్స్, వీళ్ళకు అర్థమవుతుంది. బాగా ప్రిపేర్ అయిన రోజు బ్రహ్మాండంగా చెప్తాం. ఆర్పీలు కూడా అంతే. మా టీచర్ ఆర్పీలు కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యిందంటే, అతను మాడ్యూల్ తీసి చదవలేదు, ఏదో పని ఒత్తిడి వల్ల ఆ సెషన్ గోవిందా. కాబట్టి టీచర్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ ఎంత సమయం కేటాయిస్తున్నాం అనేది టీచర్లు ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఇంటి దగ్గర పోయిన తర్వాత రేపటి పాఠానికి ప్లానింగ్ ఏంటి, ఇది ఉంటే క్వాలిటీ ఆఫ్ టైం టు టీచింగ్ అనేది వస్తుంది. అట్లాగే మీరు మిగతా అంశాలు నాకన్నా బాగా మీరే చెప్పి మనం ఆల్రెడీ డిబేట్ చేసినవి. సార్, ఐ థింక్ వీఆర్ డన్ విత్ ద క్వశ్చన్స్. ఇంకెవరైనా క్వశ్చన్స్ అడగొచ్చు. బట్ బిఫోర్ దాట్ ఐ రిక్వెస్ట్ మండల్ నోడల్ ఆఫీసర్ కొండబాగ్ బాలప్రసాద్ సార్, మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సింది. క్వశ్చన్ అడగండి. 1 క్విక్ క్వశ్చన్. ఎస్, సమదాని సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్ లో టీఎల్ఎం పాత్ర ఏమైనా ఉన్నదా సార్? ఏమన్నా లెర్నింగ్ అవుట్కమ్స్ లో టీఎల్ఎం పాత్ర ఏమైనా ఉంటుందా ప్రైమరీ స్థాయిలో 1 to 5th క్లాస్? అసలు టీఎల్ఎం అంటే ఏంటో డిఫైన్ చేయాలి మొదలు. అంటే మనం డైట్ లో చేసిందంతా టీఎల్ఎం కాదు. అవి మనం చార్ట్ తయారు చేసాము. టీఎల్ఎం పర్స్పెక్టివ్ డిఫరెంట్, టీఎల్ఎం రోల్ డిఫరెంట్ గా ఉంటుంది. టీఎల్ఎం రోల్ కానీ మనం ఎప్పుడు కూడా పిల్లవాడిని చేతికి అక్కడ ఇంటరాక్ట్ అయ్యే టీఎల్ఎం మనం ఎన్నడూ తయారు చేయాలి. మనము టీఎల్ఎం ని కనుక ఎఫెక్ట్ గా యూజ్ చేస్తే, టీఎల్ఎం ను మొదలు మనం అర్థం చేసుకోవాలి. ఏది టీఎల్ఎం గా పనికొస్తుంది, ఏది టీఎల్ఎం గా పనికిరాదు. దేని టీఎల్ఎం అంటున్నాం? టీఎల్ఎం అంటే దాని ద్వారా ఎంతో కొంత నేర్చుకోవాలా. అది మన డైట్ పిల్లలు కానీ తర్వాత టీచర్లు కానీ పోయినప్పుడు టీఎల్ఎం మేళ పెడితే ఏం తయారు చేస్తారు? ఒక మోడల్ చార్మినార్ తయారు చేస్తారు, ఒక మోడల్ తాజ్మహల్ తయారు చేస్తారు. ఇది టీఎల్ఎం ఎట్లా అవుతుంది? అది కాదు కదా.
అట్లాంటి అంతా చెత్త అంతా జమ చేసి టీఎల్ఎం అన్నాం ఇన్ని రోజులు. కాదు అది స్క్రాప్, బయటపడేయాలి దాన్ని అంతా. టీఎల్ఎం ఏదైతే రా నాయన అంటే పిల్లవాడు దాన్ని ఉపయోగించాలి. నేను ఒక పిల్లవాడు వచ్చింది, నేను కూలర్లో నీళ్ళు పోస్తుంటే, అంకుల్ ఇది ఎందుకు, ఇది ఏంటిది అన్నాడు. వాడికి తెలియదు ఆ కూలర్ అని. ఇందులో వాటర్ పోస్తుంది. వాటర్ ఎందుకు పోస్తున్నావు, ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది అన్నట్టు. ఈ ఫ్యాన్ తిరగడం వల్ల చల్లటి గాలి వస్తుంది. మరి వేడి నీళ్ళు పోతే ఏమొస్తుంది అని అడిగి, అది టీఎల్ఎం. వేడి వాడి క్యూరియాసిటీ చూడండి, నువ్వు చల్లటి నీళ్ళు పోసినా బాగుంది, మరి వేడి నీళ్ళు పోతే ఏమొస్తుంది. ఎప్పుడన్నా మన క్లాసులో ఇట్లాంటి ప్రశ్నలు వస్తే మన సమాధానం ఏంటి? మనం వాడికి అవకాశం ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. కాబట్టి టీఎల్ఎం అంటే నీ దగ్గర పెట్టుకో, గారడోడు కదా, వాని చేతులనే ఉంటాయి, అన్ని చూపిస్తూ ఉంటాడు, అందరు పిల్లలు చప్పట్లు కొడుతూ ఉంటారు. కానీ టీచర్కు గారడీ అతనికి, సైన్స్ టీచర్కు గారడీ అతనికి తేడా ఏమి ఉండాలంటే, అతను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లవాడు తనంతట తాను చేసేటట్టుగా దానిలో ఉన్న సూత్రాన్ని కూడా చెప్పాలి. గారడీ అతను చెప్పాడు, ట్రిక్ చెప్పాడు. టీచర్ కూడా ట్రిక్ చెప్పకుండా పోతే ఎట్లా? కాబట్టి టీఎల్ఎం ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ ఎంగేజ్డ్ విత్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే చాలా మంది మీరు బీఎడ్ చేసి అందరూ, మీరు కూడా టీఎల్ఎం యూజ్డ్ కాలంలో బ్లాక్ బోర్డు, డస్టరు, శుద్ధ ముక్క అని రాసిన ఖాళీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా రాస్తారు, నేను పోతుంటే చూస్తుంటా. అవి టీఎల్ఎం ఎట్లయితే చార్ట్ అంటారు. చార్ట్ పేపర్ ఏం రాస్తారు? ఒక నిర్వచనం రాస్తారు, ఒక కవి పరిచయం రాస్తారు. అది పుస్తకంలోనే ఉంది, అది కాదు టీఎల్ఎం. టీఎల్ఎం అంటే దాని ద్వారా, దానితో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా పిల్లవాడు ఏం నేర్చుకుంటుంది, అది టీఎల్ఎం. ఒక మెజరింగ్ జార్ తీసుకొచ్చు. నేను ఇది ఒక ప్రశ్న అడిగిన, ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇట్లా బాటిల్ పెట్టి, ఈ బాటిల్ ఆధారంగా పదార్థం యొక్క 3 లక్షణాలని ఎట్లా చెప్తామని అడిగిన నేను. అమ్మ ఇట్లా ఇట్లా ఊపి సరే ఇలా గ్యాస్ వచ్చిందని ఒక పెద్ద స్కూల్లో. నేను నవ్విన, అక్కడ ఉన్న వాళ్ళందరూ. సింపుల్గా చెప్పొచ్చుగా, పదార్థం యొక్క 3 ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయు రూపంలో ఉన్నది ఈ బాటిల్లో ఉన్నాయనే విషయం మనకు తెలుసా తెలియదా? ఇదే టీఎల్ఎం. మన టీఎల్ఎం పదార్థం యొక్క రకాల గురించి చెప్పడానికి వేరే టీఎల్ఎం అక్కర్లేదు, ఇక్కడ ఉంది కదా నీ ముందు. ఇలాంటి టీఎల్ఎం వాడి చెప్పుదాం. అట్లా మనము టీఎల్ఎంని ఎక్కడి నుంచి బయటకు వెళ్ళి తేవడం కాకుండా, మనకు అందుబాటులో ఉన్నటువంటి మెటీరియల్ని, స్థానికంగా లభించే వాటిని వాడి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే టీఎల్ఎం. తప్పకుండా ఉండదు దాని రోలు. థ్యాంక్ యూ సార్. నా ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ సార్. రేపటి సెషన్ 4 o'clock ఉంటుంది. రేపటి సెషన్ కి పెడగాజికల్ లీడర్షిప్ సంబంధించిన హ్యాండ్ అవుట్ అందరికి వాట్సాప్ లో పెట్టడం జరిగింది. దయచేసి అందరూ చదువుకొని అటెండ్ కావాల్సింది ఒక విజ్ఞప్తి. అండ్ రేపు సెషన్ లో కూడా అటెండెన్స్ 2 సార్లు తీసుకోవడం జరుగుతుంది. 2 సార్లు బిగినింగ్ లో ఒకసారి, ఎండింగ్ లో ఒకసారి. దయచేసి ఇది గమనించగలరు. నా ఐ రిక్వెస్ట్ బాలప్రసాద్ సార్, మండల్ నోడల్ ఆఫీసర్ కొండపాక గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సింది కోరుతున్నాను. ఓవర్ టు బాలప్రసాద్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ బేస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు సిద్దిపేట జిల్లాలోని ఉపాధ్యాయ లోకానికి అందరికీ అందించిన నిర్వాహకులకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా హలో సార్, యువర్ ఆడిబుల్ సార్, ప్లీజ్ చెప్పండి సార్. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023లో భాగంగా రాబోతున్న మార్పుల గురించి చాలా వివరంగా తెలియజేసినటువంటి డాక్టర్ శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు మనం 4 కరిక్యులం ఫ్రేమ్వర్క్స్, ఇప్పుడు మనం 4వ కరిక్యులం ఫ్రేమ్వర్క్ లో ఉన్నాము. 1975, 1988, 2000 ఫ్రేమ్వర్క్ అనేది 2024-25 నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేద్దామని గవర్నమెంట్ అనుకుంది. దానికి మనం ముందుగానే మన ఈ ప్రోగ్రాం ద్వారా మన జిల్లా ఉపాధ్యాయులందరికీ అందించినటువంటి జిల్లా సమగ్ర శిక్షకి మరియు ఈ ప్రోగ్రామ్ ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన అడిషనల్ కలెక్టర్ గారికి, డిఓ గారికి మరియు ఈరోజు ప్రోగ్రామ్ ని జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ కూడా
ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మళ్ళీ మన ప్రోగ్రామ్ 4 o'clock మనందరం మళ్ళీ కలుద్దామని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ సార్ మా జిల్లా పక్షాన ఒక విజ్ఞప్తి సార్ శంకర్ సార్, మా టీచర్ల బృందానికి దయచేసి అంటే మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటాము, మాకు దయచేసి మీరు ఫేస్ టు ఫేస్ కూడా సమయం ఇవ్వాల్సిందిగా జిల్లా పక్షాన ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్ సార్. నౌ వీఆర్ క్లోజింగ్ ద సెషన్. ఐ థింక్ ఇప్పుడు అటెండెన్స్ కోసం గూగుల్ ఫామ్ ఇవ్వబడుతుంది, దయచేసి అందరు కూడా ఆన్సర్ చేయండి. యూట్యూబ్ లైవ్ లో ఉన్నవారు, దీంట్లో ఉన్నవారు, జూమ్ లో ఉన్నవారు. శంకర్ సార్ మీది మైక్ మ్యూట్ లో ఉంది సార్. Naraj, would you like to add something? 1 minute. Yeah. Actually, I'm very thankful to you all, especially Bhaskar and Nagaraju. You made this event very meaningful and colorful. And your videos I'm seeing in your YouTube channel, it is reaching in thousands. The last video of mine, it went on 13,000 viewership. I am surprised to know that. And many people are asking the PPTs. No problem, we can share. It is not my own PPT, that is a public one. Once we accept some personal comments, if we make, we cannot share that one. But these are the PPTs we can share with anybody. I'm very thankful for the district administration and especially our joint collector and collector and DO garu and all the Samagra Shiksha officials and all our teacher friends who patiently listening to this. This time they feel it may be they are getting bored, but the inputs will automatically go into their mind. They will think when developing the textbooks, and they will enjoy new textbooks and new design of entire school ambience soon. Thank you very much. Chandra garu mana react avtara ante anyway we are going to end the session. So we can have really we got very informative sir. Thank you so much Shankar sir. Nagaraj. Yeah. Thank you. Sir, thank you so much sir. Shankar sir. Ajay, can we close the session now?